క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లకు వందనములు. ఆదివారము ఈ రోజున మనం ఆలోచిస్తున్నటువంటి అంశం ఇస్కరియోతు యూదా మరణం రెండు రకాలుగా రాయబడి ఉన్నదా? ఇది నిజమా అని మాట్లాడుతున్నా. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ ఒక మహావేద గ్రంథం. ఇది ధ్యానిస్తే తప్ప ప్రపంచ మానవాళికి అందదు అన్న సంగతి అర్థమైపోవాలి. బైబిల్ అన్నది లోకములో అందరి చేతికి ఈజీగా రావటం వలన అనేక మంది ఈ రోజున దేవుని వైపు రావటానికి కారణమైంది అనుకుంటే పొరపాటు. దీని వెనకాల పరిశుద్ధాత్మ ప్రేరణతో అనేక మంది నిలవబడి బైబిల్ మాటలు రాయటానికి పూనుకొని ప్రాణత్యాగాలు అర్పించినటువంటి వారు కూడా ఉన్నారు. ఎన్నో శ్రమలు అనుభవించి రాసినటువంటి వారు ఉన్నారు. దేవాది దేవుని అనాదికాల సంకల్పం వారి ద్వారా రాయబడి మన మధ్యకు వచ్చినప్పుడు ఇది 150 రూపాయలకో లేకపోతే 200 రూపాయలకో దొరుకుతుంది కాబట్టి దీన్ని కొని పని పాట లేకుండా చదివి మనకి అనుకూలంగా లేకపోయేసరికి ఇంతమంది విశ్వసిస్తున్నారు, బోధించేవారు కూడా అనేక సంగతులు దాసి బోధిస్తున్నారు అని కరపత్రాలు పంచటం, విశ్వాసాన్ని దెబ్బతీయటం ప్రారంభించారు. నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఎవడో ఒక కరపత్రం పంచితే, ఎవడో వచ్చి యేసుక్రీస్తు వారి మీద భిన్నమైన మాట అంటే అది మన చెవిన పడితే చెలించిపోతున్నాము అంటే పొట్టు అని అర్థం. క్రైస్తవుడు నిగ్రహం గల మనిషి కనుక వారికి ఎప్పుడైతే అనుకూలంగా లేదో, అనుకూలంగా లేకపోయేసరికి ఏమైందయ్యా అంటే మన మీదకి అనగా విశ్వాసుల మీదకి అస్త్రాలను ప్రయోగించారు. ఆ అస్త్రాలే బైబిల్లో ఎన్నో తప్పులున్నవని, ఎన్నో తప్పులు ఉండటాన మీ కాపర్లు టీవీలో మాట్లాడినా స్టేజీల మీద మాట్లాడినా వీటిని ఎత్తి చూపటానికి ధైర్యం చాలక, వీటికి అందక టైంపాస్గా ప్రసంగాలు చేసుకుంటూ సంఘాల మధ్య జోకులు వెదజల్లుతూ వెళ్ళిపోతున్నారు అన్నది వారి వాదన. నిజమే, కానీ అందరూ ఉండరు కదా. నిజమే, కానీ అందరూ ఉండరు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా కాపరి అనేవాడు వాడు అబ్బకే పుడితే కాపరి అనేవాడు. బైబిల్లో రాయబడుతున్నటువంటి ప్రతికూల వాతావరణములో ఉన్నటువంటి రెఫరెన్సులు మనసు నిలిపి సమాజానికి అందించగలడు. ఏదో క్రాసింగ్లు బుట్టుంటారులేండి, అందుకనే అర్థం కాల, అంతే కదండి. మరి రోషం, నేను మానానికే బుట్టి అని చెప్తాను, నువ్వు చూసావా? మరి అంతగా నమ్ముతున్నప్పుడు, నేను నా తండ్రికే పుట్టానని అంతగా నమ్ముతున్నప్పుడు, పరమున్న కన్న తండ్రి కొద్ది కాలము భూమి మీద నీకు ఆయుష్నిచ్చి పంపి సన్నాసుల
చెమడాలు వలిసి విశ్వాసుల మధ్యలో నా గురించినటువంటి ఒక తత్వాన్ని నిలపండ్రా అని పంపితే ఫెయిర్ అండ్ లవ్లీకి ఎక్కువ, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్కి తక్కువ రాసుకొని మంచి మంచి ఫ్లడ్ లైట్లు వేసేసుకొని కాస్త మేకప్ తరగకుండా ఏడ్చేసి వెళ్ళిపోతుంటే మరి వాడు అనక ఏమంటాడండి? తప్పెక్కడ జరుగుతుంది తెలుసా? మన దగ్గరే పరిపూర్ణమైనటువంటి బైబిల్పై అవగాహన లేకుండా రావటం ఒక తప్పు అయితే, వచ్చిన తర్వాత టైం పాస్ చేసుకుంటూ, అది వయసులో ఉండనుకోండి, ప్రసంగం అయిపోయినాక బాగా నడుతాడు, ఎలా ఉంది ఇంటికి వెళ్ళి ప్రసంగం నాది అంటాడు పిల్లాన్ని. కొత్త పెళ్ళి కొడుకు అయితే అయ్యగారు ఆమె ఏమంటదబ్బో మీరు ఇంత పొడుగున్నారు చాలా తురుము మీరు అంటదామా, అంతే కదా. మరి ముసలోడైతే చూసినవా ముసలోడైనా సరే రంకేస్తున్నాడు అంటారు. దీని గురించి కాదు ప్రసంగాలు చేయవలసింది, వాడి గురించి రచ్చ గెలిచి ఇంట గెలవాలి. చిత్రం ఏంటంటే మనం ఇంటే గెలవలేము, రచ్చం గెలుతాం ఇంకా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్లో ఒక్క తప్పు కూడా లేదండి, కనపడదు కూడా, ఒక్క తప్పు కూడా కనపడదు. మనకు అర్థం కాదు అంతే, అర్థం కానంత మాత్రం తప్పు కాదు కదా, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడో పుట్టుతాడు పెండ్లి కొడుకు, ఎక్కడో పుట్టిద్ది పెండ్లి కూతురు. పెండ్లి చూపులు అనే ఒక సంబంధంతో అబ్బాయి నచ్చాడా అమ్మాయి నచ్చిందా, ఇరువురు పెద్దలు మాట్లాడుకున్నారా, సారే అలాంటివి, నచ్చాడా అయిపోయింది. రూపాన్ని బట్టి చెప్పగలిగావు నచ్చాడా లేదా అని. అందుకే పాప చాలామంది వికలాంగులకి అందహీనులకి పెళ్ళిళ్ళు అవ్వవు. ఎందుకు? నచ్చరు కాబట్టి. వాళ్ళు ఒడ్డు ఒడుపు పొడుగు పొట్లం కట్టి సూత్తి నచ్చుతాడు, వాళ్ళకి తొందర పెళ్ళి అవుతుంది. మరి పెళ్ళి అయిపోయిన తర్వాత భార్య మనసు చదవడానికి భర్త కష్టపడతాడు, భర్త మనసు చదవడానికి భార్య ఇష్టపడుతుంది. అందుకే సాయంత్రం కాగానే ఏం తెద్దాం, కొత్తలో అండి, తర్వాత ఏం తేరలేదు అది వేరే విషయం, కానీ కొత్త సంగతి చెప్తున్నా. తర్వాత యథాతథం అంతే. అంటే ఒకళ్ళ గురించి ఆలోచించటానికి ప్రయత్నం అన్నది ముమ్మరం చేస్తున్నప్పుడు బైబిల్లో రాయబడిన సంగతి క్రైస్తవ మహానుభావులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకడి ఓకతో బైబిల్ రాయబడలేదు, రెండు సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. రాసిన వారు ఎవడైనా కానివ్వండి, రాయించింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణతో. అలాంటప్పుడు ఆయన రెండు రకాలుగా ఎందుకు రాస్తాడు, చెప్తాడు, రాయిస్తాడు? కనుక ఎన్నో ఇలాంటివి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం ఆలోచిస్తే ఎన్నో ఈ రోజున బైబిల్లో తప్పులు ఉన్నాయని సమాజానికి ప్రకటించటమే కాకుండా టీవీలో కూడా కూర్చొని పాస్టర్లను పిలుస్తుంటే వీడు బైబిల్ని గిర్రా తిరిగేస్తాడు, వాడేవో నోటి మాటతో కొట్టేస్తుంటాడు. ఒరే గిర్రా తెప్పాల్సింది ఆడ కాదు, ఇంట్లో. ఆడకెళ్ళాక అసలు నీకు బైబిల్తో ఏం పనిరా? ఒక డిబేట్కి వెళ్ళేటప్పుడు బైబిల్తో పని ఉండకూడదండి, తెలుసా మీకు? మన వాళ్ళు కూర్చొని పెన్ను పెట్టుకుని చెవులెట్టు పెట్టుకుని రాతుంటారు, ఆడు ఏకంగా నోటి మాటతో కొట్టేస్తుంటాడు. చెయ్యవలసింది ఇక్కడ. అక్కడికి వెళ్ళాక బైబిల్తో నీకు పని లేదు, బైబిలే నీతో మాట్లాడించాలి. వాడు ఆశ్చర్యపోవాలి, దగ్గర బైబిల్ లేదు ఇది ఎట్ట మాట్లాడుతుండా అని. వాడికి రెఫరెన్స్లతో ఏం పని? ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఎక్కడ ఏ సందర్భాన్ని ఎలా డీల్ చేయాలో మన వాళ్ళకి తెలియదు, తెలుసుకుందామన్న ఆతృత కనపడదు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంటే మనోళ్ళు మొత్తం లోకానుసారంగా వెళ్ళిపోయారు. ఒరే ఆశ అంటే బైబిల్ మీద శ్వాస, అది కదండి మరి. కనుక ఈ రెండు విషయాలు మీకు ఒక 6-7 నెలల క్రితం చెప్తానని చెప్పినంత ఈజీగా రాదు కనుక ఈరోజు వచ్చింది. కనుక రెండు విషయాలను మనం ఆలోచిద్దాం, మనకు తెలిసినవే కదా ఎప్పుడు మాట్లాడుకుంటాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మనం ఆలోచిస్తే, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసుని చంపవలెనని
విరోధముగా ఆలోచన చేసి ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఎవరెవరు? ప్రధాన యాజకులు, ప్రజలందరూ, ప్రధాన యాజకులను ప్రజలందరూ ఉదయం కావడంతోనే, అంటే ఎప్పుడు తెల్లవారిద్దా, నైట్ పట్టుకున్నారు కదండి మరి యేసుక్రీస్తు వారిని పట్టకొచ్చి పెట్టేశారు. పిలాతు కాడికి వచ్చింది, అలా అలా తిప్పారు, తీసుకొచ్చి పెట్టేశారు. ఇప్పుడు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఏమండి, మీకు ఆ సందర్భాలు తెలుసు కాబట్టి కట్ చేసుకుంటూ వస్తున్నా. తీర్పు కొరకు చూస్తున్నారు. ఆతృత యేసుని కాపాడదామని కాదు, అసలు ఏం జరిగిద్దో చూద్దామని, అంతకంటే కాదు. వేసేద్దాం, వేసేతో పని అయిపోద్ది, వరకు ఎందుకంటే డిస్టర్బెన్స్ జనాలు అనుకున్నారు వాళ్ళు. యేసుక్రీస్తు వారి మాటలు అంటే డిస్టర్బెన్స్, అది అంటే అలాంటి లోకం అన్నమాట ఈ మానవ లోకం. యేసుని చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిన వాడి మనసులో జాలి, దయ, కనికరం ఉంటుందా అండి? ఉంటుందా? బైబిల్ని చదువుతున్నవాడు తప్పు పడదామని చదువుతుంటే దీనిలో జాలి, దయ, కనికరం, ప్రేమ, ఆత్మగుణాలు కనబడతాయి వాడికి. ఎక్కడ తప్పు జరిగి దాన్ని పెనుతోటి రాస్తా ఉంటాడు. ఎస్, ఇది మానవాళికి అనుకూలంగా లేదు, మానవాళికి అనుకూలంగా ఉండవలసిన అవసరం లేదు, మానవాళే బైబిల్కి అనుకూలంగా ఉండవలసిన అవసరతని మనం కల్పించాలి బైబిల్లో, సంఘాల్లో. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, విరోధముగా ఆలోచన చేసి, అక్కడే రాస్తున్నాడు దేవుడు, విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించేశారు. అది ఇక ఏం చదవకుండా వస్తే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా, స్పష్టంగా రాస్తున్నాడు, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా. ఇప్పుడు మనం మాట్లాడుకునేది వీరి గురించే. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడ్డాడు. అంతే. 30 వెండి నాణాలు ప్రధాన యాజకులతో తెచ్చి పెద్దలకు మరలా ఇచ్చేసి, నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించా, పాపము చేసిని అని చెప్పి వారు దానితో మాకేమన్నారు. వెంటనే తీసుకున్నాడు, పారేశాడు, వెళ్ళిపోయి దేవాలయాలు పారవేశాడు, పోయి ఊరి పెట్టుకున్నాడు. మంచిది. ఇప్పుడు రెండవది ఏంటయ్యా అంటే 1:18, ఈ యోధా ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. మత్తయ్య గారేమో ఉరి పెట్టుకున్నాడు అని రాశాడు. లోకా గారేమో నడిమికి బద్దలై పేగులు బయటకు వచ్చినాయి అని రాశాడు. ఒక మనిషి మరణం 2 రకాలుగా ఉంటుందా మీరు చెప్పండి. ఒక మనిషి మరణం బావిలో పడి చచ్చాడు అనుకుందాం. బావిలో పడి చనిపోయిన వాడు నీళ్లు తాగి చచ్చిపోతాడు. ఇప్పుడు బావిలో పడి చనిపోయిన వాడు 2 ముక్కలు అయితే ఏమనుకోవాలి? అసలు ఎట్ట సాధ్యం అవుద్ది? ఇదేదో కరెక్ట్గా లేదే. పోస్ట్ మార్టం రిపోర్ట్లోనేమో బావిలో పడ్డట్టుగానేమో రుజువులు ఉన్నాయి, చూస్తేనేమో 2 ముక్కలై ఉన్నాడు. కనుక ఏదో విషయాన్ని దాస్తున్నారు, తప్పుదావ కేసును పట్టిస్తున్నారు అని థ్రిల్లింగ్ మైండ్తో ఆలోచించారన్నమాట వీళ్ళంతా. అంతే కదండి. మరి రైలు కింద పడ్డాడు, 2 ముక్కలు అయ్యాడు. రిపోర్ట్ ఎలా వస్తుంది? దాన్ని మనం ఉరి పెట్టుకున్నాడనో లేకపోతే మరొక చోట నేను చెప్పలేము, ఎందుకంటే కనపడుతుంది పీస్. అంటే కొన్ని విషయాలను తప్పు పట్టడానికి అవకాశం లేదు, కొన్ని విషయాలు మాత్రం సందేహించడానికి అవకాశం బాగుంటుంది. అందుకనే క్లూస్ టీం రంగంలోకి దిగుతుంది. కనుక ఈ మానవ ఆలోచన జ్ఞానముతో ఆలోచిస్తే బైబిల్ ఎప్పటికీ వల్లపడదు. కనుక మత్తయ్య గారు రాసింది ఏంటయ్యా అంటే ఉరి పెట్టుకున్నాడు. లోకా గారు రాసింది ఏందయ్యా అంటే తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చినాయి అని రాశాడు.
ఇది ఈ విషయాలు మీ వాళ్ళు దాస్తున్నారు. పోనీ ఎక్కడైనా ప్రసంగములో ఉరిపెట్టుకున్నాడు లేదా నడిమికి బద్దలయ్యాడు అన్న ప్రస్తావన ఎత్తుతారో స్టేజీల మీద అంటే అసలు ఈయన గురించి దాటవేసి వెళ్ళిపోతుంటారు. అంటే దీన్ని లోకానికి మీరు చెప్పాలి కనుక బైబిల్ తప్పు అని చెప్పేసి మనోళ్ళని చిత్రహింసలకు గురి చేసేసి బైబిల్ని కూడా తగలబెట్టడం ప్రారంభించారు. ఇంతకీ బైబిల్ని ఎందుకు తగలబెడుతున్నారు అన్నది కూడా మనం మాట్లాడుకోవాలి ఒక రోజున. మళ్ళా తగలబెట్టడం వెనకాల ఆంతర్యం ఏంటి, అసలు బైబిల్ ఎందుకు తగలబెడుతున్నారు? సామాజిక స్పృహ కదా ఇవన్నీ రాయించాడు మహానుభావుడు బైబిల్లో. కనుక తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు తేల్చాలి, ఉరిపెట్టుకున్నాడా లేకపోతే ఇలా అయిపోయినాయా, ఇలా నడిమికి బదులైపోయాడా? ఇప్పుడు దీన్ని ఎట్ట సేధించాలి? ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఈ రెండు రెఫరెన్స్లు రెండు రకాలుగా ఉన్నవి. వీటిని ఒక తాటి మీద తేవాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. మనకెందుకులే అనుకున్నారు కాపర్లు, సైడ్ అయిపోయారు. కానీ మనం అలా అనుకోం కదా. మనం సంఘం స్థాపించిందే బైబిల్ ఎంత గొప్పదో ప్రపంచానికి చెప్పడం కొరకు. మనిషి గొప్పడి గురించి మాట్లాడ్డు ఇక్కడ. అందుకనే మనిషిని చాలా ఈజీగా తీసి పడేస్తూ ఉంటాను నేను. అందరిని కాదు, ఇలా వ్యతిరేక మనస్తత్వం ఉన్నవాడిని ఎవరిని కూడా కౌంట్ చేయం. స్టేజ్కి వెళ్ళామనుకోండి, 2 సార్లు మీకు దండం పెడతా, భలే మర్డర్ చేశారు, దండం వేస్తారా మనకి? అడు కూర్చోబరే అంటారు అంతే. అది గౌరవిస్తారండి అసలుకి? ఏదైనా ఒక అసంఘిక కార్యక్రమం చేసి స్టేషన్కి వెళ్తే దండం పెడతారా మనకి? స్వాగతం పలుకుతారా మనకి? ఇటు చూస్తారు మనల్ని, రావాలి టైం అని. అంటే అగౌరవపరుస్తున్నారు. వాళ్ళు పరుస్తున్నారా? అగౌరవపరిచేటట్టుగా నువ్వు ప్రవర్తించావా అంటే అగౌరవపరచబడేటట్టుగా నువ్వే ప్రేరేపించుకున్నావు. ఆడంటం తప్పు కాదు, నువ్వు అలా చేయటం తప్పు. బైబిల్ మీదకి వస్తే ఎవరినైనా అలాగే ట్రీట్ చేస్తాం. ఆడు చేస్తే కరెక్ట్ అయితే మరి ఈడు చేస్తే కూడా కరెక్ట్ అవ్వాలి కదా. వీటిని ఛేదించాలంటే నీకు ఒక సంగతి తెలియాలా, ఏంటంటే దేవాది దేవుడు రాయిస్తున్నప్పుడు ఎన్నో సంగతులు కంటి ముందు కనపడనివి రాయించి, కంటి ముందు కనబడని సంగతులు రాయించి వాక్య రూపంలో ఆ కనపడని వాటిని డీకోడ్ చేయండి అని చెప్పేశాడు. 25:2 సామెతల గ్రంథము. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత. సంగతిని ఎందుకు మరుగు చేశాడు? ఆయన ఘనత రావాలి. ఆయన ఘనత రావాలంటే నువ్వేం చేయాలి? ఆయనకు ఘనత వచ్చేంత గొప్పగా నువ్వు ఎదగాలి. అది ఒక టీచర్ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ ఒక రాష్ట్రానికి సీఎంఓ లేకపోతే ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నాడు అనుకోండి. ఒకానొక సందర్భంలో టీచర్ దగ్గరకు వచ్చి, అమ్మా మీరు చెప్పినటువంటి పాఠాలే, మీరు కొట్టినటువంటి దెబ్బలే ఈ రోజున ఈ స్టేట్లో ఒక భాగానికి ఒక కలెక్టర్ని అయ్యా అంటే నిజంగా ఎంత సంతోషించిందండి ఆ టీచర్. ఏమోనయ్యా నాకు గుర్తులేదయ్యా. టీచర్ మర్చిపోతుంది, ఎంతమంది స్టూడెంట్స్ వస్తుంటారు. కానీ ఒక అధికారం ఆ దెబ్బలతోనో ఆ మాటలతోనో ఆ ప్రోద్బలంతోనో పొందుకున్నవాడు మాత్రం ఎప్పటికీ మర్చిపోడు. కనుక దేవుడు మరుగు చేసినటువంటి సంగతులను నువ్వు బయటకు తీసుకొస్తుంటే నిన్ను కూడా దేవుడు మర్చిపోడు. అది సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత. మరుగు చేయటం వల్ల ఆయనకేంటి ఘనత? నువ్వు తీయాలి కదా, మరి నువ్వు బయటకు తీయాలి కదా. అన్నీ ఆయన రాసి ఒక 2-3 పేజీల్లో యోధా మరణాన్ని, ఒక 5-6 పేజీల్లో అబ్రహం గారి జీవితాన్ని, ఒక 6-7 పేజీల్లో ఇజ్రాయెల్ వంశాన్ని, ఒక 70-80 పేజీల్లో యేసుక్రీస్తు వారి పుట్టుక, ప్రయాణం, మరణం అన్నీ ఒక్క చోట రాస్తే న్యూస్ పేపర్ ఇదేమన్నా? న్యూస్ పేపర్ కూడా అలాగే ఉంటుంది మరి, చాలా సింపుల్గా. దానికైనా పరిశీలించి చదువుతామే ఏంటి? లేదు కదా. మరి దీన్ని ఎలా అంటే మరుగు చేయబడినటువంటి సంగతులు నువ్వు బయటికి తీసుకొస్తే దేవుడికి ఘనత. ఇప్పుడు ఈ 2 సంగతుల్లో మరుగు చేయబడి ఉన్నాయి. ఈ 2 సంగతులు మరుగు అనగానే మళ్ళా మరము అనుకోమాకండి, ఇదొక దరిద్రం. మరుగు అనగానే కనపడంది అంతే. కనపడకపోతే మరుగా? కనపడకపోతే మరిగే. డోర్ తీసామనుకోండి ఇంకంతే, మరిగేముంటుంది ఇక్కడ? ఓపెన్. కనపడలు అంతే, భావం కనపడదు, వాక్యం కనపడింది. ఇప్పుడు మరుగు చేయబడింది అంటే ఆ వాక్యములోనే ఎక్కడో దాచించాడు మహానుభావుడు అని.
ఇప్పుడు ఇది ఇది ఎవరు రాశారయ్యా అంటే గ్రంథకర్త మనకు తెలుసు, మత్తయి గారు. ఈయనెవరయ్యా అంటే ఈయన యూదుడు. యూదుల మనస్తత్వాన్ని గుర్తెరిగి పత్రిక రాశాడు. ఫస్ట్ పాయింట్, యూదుల మనస్తత్వాన్ని గుర్తెరిగి ఆయన ఈ సువార్తను రాశాడు. ఇకపోతే ఈయన పోయి ఉరిపెట్టుకొనును అక్కడ దాకా ఎందుకు ఆపేశాడయ్యా అంటే మిగతాది కూడా సేధించవచ్చుగా, మిగతాది కూడా సాధించవచ్చుగా అని నువ్వు ప్రశ్నిస్తే నీకు ఒక విషయం తెలియాలా. ఏంటంటే యేసుక్రీస్తు వారిని పట్టుకున్న తర్వాత ఏం జరుగుతుందా అన్న హాట్ టాపిక్ జనాల చుట్టూ తిరుగుతుంది. అంతే కదండి. యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు, తీసుకెళ్లారు, ఆ నేతలు తీసుకెళ్లారు, ఆయన నుంచి పిలాతు కాడికి వెళ్తున్నాడు, ఇలా తిప్పేస్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు చుట్టూ న్యూస్ ఛానల్ తిరుగుతున్నాయి అనుకుందాం. మెయిన్ ఆయనే లీడ్లో ఉన్నాడు. హాట్ టాపిక్ యేసుక్రీస్తు వారి గురించి. అది ఈ సందర్భంలో యోధాకి ఆ శాస్త్రులు పెద్దలు ఉన్నటువంటి వారికి జరిగిన సందర్భం ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? ఇది మర్మం కదా. దేవాలయంలో ఉన్నారు అయ్యగారులు, దేవాలయంలో ఉండి ఏం పన్నాంగం పొందుతున్నారా అంటే యేసుని ఎలా చంపాలా అని చూస్తున్నారు. అది అక్కడ జరిగేది. ఇది బయటలో తెలియదు కదా, ఈ సందర్భం బయటలో తెలియదు. కనుక యూదా వెళ్ళి పారపోసి పోయి ఉరిపెట్టుకున్నాడు, అంతే. అదే రాయగలిగారు. ఉరిపెట్టుకున్నారు ఎలా? యూదా దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఎందుకు తెలియదయ్యా అంటే యేసుక్రీస్తు వారి చుట్టూ హాట్ టాపిక్ హాట్గా జరుగుతుంది. యోధా గురించి ఎవడెతుకుతాడు? 12 మంది ఆ సమయంలో ఈయన ఎమ్మటి ఉన్నారా లేరా అని పబ్లిక్ ఏం చూడరు. ఫస్ట్ ఫిగర్ని టార్గెట్ చేస్తారు. ఏ1 ముద్దాయి ఎవరో ఏనే ఆయన చుట్టూ మొత్తం ఛానల్లో. తర్వాత ఆలోచిస్తారు ఎప్పుడో, అసలు ముందు ఎవడు దీనికి కారకుడు. అది ఛానల్ కూడా ఒక 10 రోజుల పాటు రోలింగ్ ఎత్తాయి. తర్వాత మేమంతా ఎంక్వైరీ చేసి అప్పుడు లాగేస్తామన్నప్పుడు అప్పుడు ఒక్కొక్కటి బయటకు వచ్చింది. అది ఫస్ట్ అదే కదా. అగ్ని మొన్న అక్కడ జరిగింది విశాఖపట్నంలో, పాలిమర్స్లో మంటలు వచ్చేసాయి. దాని చుట్టూ జరుగుతుంది. ఆ మంటలు ఏంటి, ఆ మంటలు ఎలా వచ్చాయి, దాని చుట్టూ దాని కారు కూడా ఎవడు. తర్వాత వారం తర్వాత ఎంక్వైరీ చేస్తాం, కమిషన్ వేస్తాం, వాటితో ఎంక్వైరీ చేపిస్తాం, బయటకు వచ్చింది. ఆ తర్వాత కదా అంటే 1 వీక్ వరకు నువ్వు ఆగాలి కదా, 1 వీక్ వరకు ఆగాలి. రాసేసాడు. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తాను. ఈ యేసుక్రీస్తు వారిని సిలువేస్తున్నప్పుడు బ్రతికుండగా ఎన్నోసార్లు చెప్పినా తోమా మాత్రం లేడు. మరి తోమా వేరే పనిలో ఉన్నాడు. తోమా అక్కడ లేడు. యేసుక్రీస్తు వారు మరణించి సిలువేసేటప్పుడు తోమా లేడు. మరి దాన్ని ఏమనుకోవాలి అంటే శిష్యుల్ని పట్టించుకునేంత సమయం అక్కడ లేదు. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే యేసుని పట్టుకున్నారు, ఏం జరిగిద్దా చూద్దాం ఆలోచన నడుస్తుంది. అక్కడతో ఆగిపోయింది అంతే. యేసుక్రీస్తు వారి మరణంతో వచ్చేస్తుంది. ఇక రాసుకుంటూ వచ్చాడు మత్తయి గారు. మరణంతో ఆపేశాడు. యేసుక్రీస్తు వారి మరణంతో అయిపోయింది, ఏదో మరణంతో ఆపేశాడు ఆయన. అంటే మనకి ఏమర్థమవుతున్నాయి అంటే మత్తయి గారు అంతవరకు రాశారు. అది ఎందుకు అంతవరకు రాశారు? ఎందుకు రాశారంటే మత్తయి గారు యూదులకు సంబంధించింది రాయటం ప్రారంభించి అక్కడ దాకా అన్ని వివరాలు రాసుకుంటూ వచ్చి యోధా గురించి అలా రాసి వదిలేశాడు. ఇకపోతే మనం ఇంకొకటి అడుగుతున్నాం వీళ్ళని, ఏమనంటే మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు 4 సువార్తలు రాశారు. సువార్తలో తప్పున్నది అని చెప్పటానికి నీకు యోధా మరణాన్ని ఛాయశివల దేవుడు ఎంత గొప్పోడంటే మత్తయి గారితో రాస్తున్నప్పుడు యోధా మరణం ఎలా ఉందో రాశాడు, పోయి ఉరిపెట్టుకొనెను. మరి మార్కు గారు ఎందుకు రాయలేదు యోధా మరణాన్ని? ఏమండి, మార్కు గారు తన సువార్తలో యోధా మరణాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? ఇది మనం ఆలోచించాలా? ఇది మనం ఆలోచించాలి కదా. లూకా గారు కూడా తన సువార్తలో యోధా మరణాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? యోహాను గారు కూడా యూదా మరణాన్ని తన సువార్తలో ఎందుకు ప్రస్తావించలేదు?
మత్తయి గారు ఒక్కడే ప్రస్తావించారు. మరి మార్కు గారు కూడా రాయాలి కదా, వ్రాయలేదు. అంటే ఇవి తగలేదా వీళ్ళకి? లూకా గారు అపోస్తుల కార్యములు రాయటం వెనకాల ఉద్దేశం తెలిస్తే బాగుండేది. మత్తయి గారు ఒక్కరే రాశారు. మత్తయి సువార్తలో మాత్రమే యోధా మరణం ఎలా ఉన్నదో రాశాడు. మార్కు గారు రాయలా. అపోస్తుల కార్యములు రాసిన లూకా గారు రాయలా లూకా సువార్తలో. యోహాను గారు రాయలా. మరి మిగతా 3 సువార్తల్లో యోధా మరణం ఎందుకు లేదు? డీకోడ్ ఎందుకు చేయలేకపోయారు? మత్తయి గారు ఎలా రాశారు? లూకా సువార్త వేరే రకంగా రాస్తే బాగుండేది. అప్పుడు మేము చెప్పగలిగాలి ఏదో ఒకటి ఎలా ఉందో. మిగతా వారి సువార్తలు ప్రస్తావించలా. తిరిగి ఇదే లూకా సువార్త రాసినటువంటి లూకా గారు అపోస్తల కార్యములు రాస్తున్నప్పుడు దాంట్లో ప్రస్తావించారు. ఇక్కడ సువార్తల్లో ప్రస్తావించింది కార్యాలలో ప్రస్తావించడానికి గల కారణం ఏంటి? అదే చెప్పిన. మత్తయి గారు ఆయన మరణాన్ని రాశాడు, యోధా మరణాన్ని. కానీ యోధా ఎలా మరణించాడు అని వెంటనే మరొక ఛానల్ చెప్పట్లయినా టైం తీసుకుంటున్నాడు. ఏం జరిగి ఉంటుంది, అసలు యోధా వెనకాల ఏం జరిగింది, ఏం జరిగితే యోధా మరణం ఎలా సంభవించుంటుంది, దీనికి ఇన్వెస్టిగేషన్ కావాలా. ఇంతకు లూకా గారు అనగానే మనకు తెలుసు. లూకా గారు ఎవరయ్యా అంటే గ్రీసు దేశస్థుడు. మనకు చెప్తాడు బైబిల్లో దేవుడు ఏమని, సూచక్రియ ఏమని వాళ్ళు అడుగుతున్నారు, జ్ఞానం ఏమి వీళ్ళు వెతుకుతున్నారు. గ్రీసు దేశస్థుడు జ్ఞానం వెతుకుతారు. పైగా అయిన గ్రీసు దేశస్థుడు, పైగా అయిన చరిత్రకారుడు కూడా, పైగా డాక్టరు. అంటే జ్ఞానాన్ని ఎతికేవాడు, పైగా చరిత్రకారుడు, పైగా డాక్టరు. ఈ 3 లక్షణాలు ఆయనలో ఉన్నాయి. మరి ఇన్ని లక్షణాలు ఉన్నాయన ఈ సువార్తలో ఎందుకు రాయలేదు? లూకా సువార్తలో మత్తయి గారు రాశారు కదా మరణం, ఓకే యోధా మరణం సంభవించింది, మంచిది, రైట్, ఉరిపెట్టుకున్నాడు, ఓకే రైట్. తర్వాత ఏం జరిగిందో చెప్పాలంటే కాస్త ఇన్వెస్టిగేషన్ అవసరం కదా. ఇప్పుడు ఒకటే ఛానల్లో పిఎం మాట్లాడుతున్నాడు, అన్ని ఛానల్ లైవ్ టెలికాస్ట్ చేస్తా. ఏ ఛానల్ చూస్తారా నువ్వు? ఒకటే, ఏ టీవీ పెట్టినా ఒకటే ఛానల్, ఒకటే ప్రపంచం మొత్తం ఒకటే ప్రసంగం. ఇంకా అంతే, రేటింగ్లు ఉండవు, వాడు అంతా పడిపోయి ఉంటుంది. ఇక ఎందుకంటే అదే అంతే. కనుక సమాజానికి అందించాలి. ఎందుకంటే రాబోతున్న రోజుల్లో అడుగుతారు, మామూలు కాదు వీళ్ళు. అడుగుతున్నప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరాలి. అందుకనే లూకా గారు తన సువార్తలో, లూకా సువార్తలో యోధా మరణాన్ని ప్రస్తావించడానికి ఇష్టపడలా. అప్పగించేంతవరకు ఆయన కూడా రాసుకుంటాడు అంతే. రాయాలి కదా. ఎందుకు లూకా సువార్త ఎవరికి రాస్తున్నారు? ఆ గ్రీసు దేశస్థులలో మహాజ్ఞాని అయిన తెయోఫిలాకు రాస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి అల్లాటప్పాగా రాస్తే ఊరుకుంటాడా? అసగే ముదురు టెంకది. ఓ తెయోఫిలా, మహాఘనత వహించిన తెయోఫిలా అని ప్రారంభిస్తాడు లూకా సువార్తనే. మరి అలాంటి మహాజ్ఞానవంతుడికి ఒక లెటర్ రాస్తున్నప్పుడు, ఒక సందర్భం రాస్తున్నప్పుడు యేసు గురించి ప్రూఫ్ లేకుండా రాసామనుకోండి, ఏమన్నా తెలుసా, అసలు అక్కడే నీరు గారిపోయేది. అందుకనే చాలా జ్ఞానంగా ఫస్ట్ తెయోఫిలాకు రాస్తున్నప్పుడు ఈ మరణాన్ని ప్రస్తావించడానికి ఇష్టపడాల. ఎందుకంటే అడిగితే మన దగ్గర ఆన్సర్ ఉండాలిగా. మరి ఆన్సర్ లేకుండా నోటికొచ్చి చెప్పేసామనుకోండి ఎలా ఉంటుంది? ఆన్సర్ ఉండాలి కదా. ఒక విషయం చెప్పాలంటే ఆన్సర్ ఉండాలి కదా. కనుక అందుట్లో ప్రస్తావించలా. ఇప్పుడు అపోస్తుల కార్యములు కూడా ఎవరికి రాస్తున్నాడయ్యా అంటే తెయోఫిలాకి రాస్తున్నాడు. అంటే రెండవసారి రాస్తున్నాడు. మొదటిసారి రాసినటువంటిది లూకా సువార్త అయితే, రెండవసారి రాస్తున్నది ఈ అపోస్తుల కార్యాలు. ఎవరికి? ఆ తెయోఫిలాకి, ఆ గ్రీసు దేశస్థుడు జ్ఞానవంతుడికి రాస్తున్నాడు. ఆ జ్ఞానవంతుడికి రాస్తున్నప్పుడు వాడిన మాటే ఈ మాట. ఏమని? 18:1-18 ఈ యూదా ద్రోహం వలన సంపాదించి రోకల నుంచి ఒక పొలము కొనెను. అతను తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. సరేనండి, బాగానే ఉంది ఇప్పుడు వరకు, నేను దాన్ని ఏం కాదంటలేదు. ఎవరికి రాస్తే ఏంటి? కానీ మరణం 2 రకాలుగా ఎందుకుంది?
మరణం రెండు రకాలుగా ఎందుకుంది? ఎందుకున్నదయ్యా అంటే యేసుక్రీస్తు వారి మరణం చుట్టూ తిరుగుతున్నప్పుడు అదే విషయాన్ని యేసు ఎంత గొప్పవాడు లోకాసువార్తలో రాస్తూ ఎప్పుడైతే యోధా గురించి పూర్తిగా అన్వేషించాడో, ఎవరి ద్వారా జరిగింది? ఎవరి ద్వారా అన్వేషించాడు? అయిపోయింది, యేసుక్రీస్తు వారిని సిలువేసేశారు, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? అపోస్తల కార్యాలు ప్రారంభించారు. ఇప్పుడు ఏం చేయాలి? యేసు ఎంత గొప్పవాడు అపోస్తల కార్యాల ద్వారా చెబుతూ మొదటి గ్రంథములో ప్రస్తావించిన మాటని ఇప్పుడు ప్రస్తావిస్తూ ప్రారంభించాలి. ఎవరికి? ఆ గ్రీసు దేశస్థుడికే. కనుక అప్పుడు రాస్తున్నప్పుడు సందర్భంలో ఏం చెప్పాడయ్యా అంటే, అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలేనందున అతని పేగులని బయటకు వచ్చును. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఎందుకంటే జ్ఞానుడు రాస్తున్నాడు, తెయిఫెలాకు రాస్తున్నాడు. ఒకవేళ తెయిఫెలా దాన్ని అంగీకరించకపోతే కరెక్ట్ కాదు అని చెప్పేవాడే, అది ఖచ్చితంగా లోకా గారు రాశారే మన కోసం. కానీ చెప్పట్లే అక్కడ. అంటే ఈ రెండింటి వెనకాల ఏమున్నది అంటే, ఆయన లోకా గారు చెప్పాను కదా, చరిత్రకారుడు, జ్ఞానవంతుడు, పైగా డాక్టరు, జ్ఞానవంతుడు, చరిత్రకారుడు. అబ్జర్వేషన్ చేస్తే జనాల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు అపోస్తల కార్యాలు ప్రారంభించాడు రాయటం. అంటే రుజువు లేకుండా ఏది రాయడం. అందుకే మీరు అపోస్తల కార్యాలు మొత్తం ప్రపంచానికి రుజువుతో కూడుకుంటుంది. ఆనాటి ఉన్న పేర్లే ఈనాడు కనపడతాయి, కాకపోతే మార్పు ఉంటాయి, అంతే. మార్చుంటాయి, అది మార్పు ఉంటాయి. అంటే చరిత్రకి ఆయుపట్టు లాంటిది అపోస్తల కార్యములు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దాంట్లో ప్రస్తావిస్తున్నాడు. ఆయన రుజువు లేకుండా ఏది రాయడం అన్న సంగతి మనకు తెలియాలి. ఆయనకు దొరికిన రుజువు ఏంటయ్యా అంటే, ఇగో ఈ రుజువు 19 అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 19వ వచనము, 19:20. ఈ సంగతి ఏ సంగతి 1:18 యూదా నడిమికి బద్దలై పేగులు బయటకు వచ్చినటువంటి సంగతి యూదా ఎలా మరణించాడో అన్న సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును. తెలుసా? యూదా ఎలా చనిపోయాడో యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలిసిందంటే, నేటి కాలములో బైబిల్ తప్పుబడుతున్న వాడికి ఎందుకు తెలియదు? వాళ్ళకి తెలియవచ్చింది, వాళ్ళు తెలుసుకున్నారు, తెలిసింది వాళ్ళకి. ఇది రహస్యమేమీ కాదు, మర్మం ఏమీ కాదు. బైబిల్ మర్మం లేదు, మనకు తెలియపోవటమే మర్మం, అంతే. తెలియనంత మాత్రం మర్మం కాదు అది. అది అది పరిశీలన దృక్పథంతో నువ్వు బయటకు తీసుకొస్తే దేవుడి ఘనత వచ్చింది. కనుక ఈ సంగతి ఏ సంగతి? తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి రహస్యమేమీ కాదు, ఓపెన్. యూదా మరణం అన్నది ఓపెన్, మర్మమేం కాదు, రహస్యం కాదు. పోనీ నేను ఊహించి రాసినంతకంటే కాదు. యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ, ఆల్మోస్ట్ ఆల్ యెరూషలేము నివాసులందరికీ కూడా తెలుసు యూదా మరణం. ఎక్కడైనా ఆలోచించాలి కదండి. నిజంగా ఈడు తప్పు పట్టనుకున్నవాడు నీకు అంతగా అనిపిస్తే నువ్వు అక్కడికి వెళ్ళి అడగాల్సింది, లేదా మమ్మల్ని చెప్పేవాళ్ళం. అక్కడ రాయబడింది కదండి, తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా, వారి భాషలో ఆ పొలానికి అకెల్దమా అనబడి ఉన్నది. అకెల్దమా అనబడి ఉన్నది, అకెల్దమా అనబడి ఉన్నది. దానికి అర్థం కూడా చెప్తున్నాడు, అకెల్దమా అనగానే రక్తభూమి అర్థమైపోయింది. సైనికులు జమ్మూ కాశ్మీర్లో యుద్ధాలు చేస్తున్నప్పుడు దానికి ఒక పేరు పెడుతుంటాడు పేపర్లో, యుద్ధ భూమి అని. అంటే ఆ భూమి యుద్ధ భూమి అనా? అది ఏం భూమి? అది యుద్ధం జరుగుతున్న ప్రాంతం యుద్ధ భూమి, రణరంగం. పేర్లు ఎంత బాగుంటాయి అంటే ఆ ప్రాంతం మొత్తం రణరంగంగా మారిపోయింది, యుద్ధ భూమిగా మారిపోయింది.
అంటే భూమిలో యుద్ధ భూమి ఉంటుంది, లేకపోతే సల్ల భూమి ఉంటుంది, వేడి భూమి ఉంటుంది, అన్ని భూములు ఉంటాయా? జరుగుతున్న పరిణామాన్ని బట్టి, ఆ పరిధిలో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి విశ్లేషించి రాయబడే సందర్భాన్ని ఏదైతే మాట్లాడుతాం మనం. అది ఢిల్లీ క్యాపిటల్ అన్నాం అంటే ఇప్పుడు ఢిల్లీ మొత్తం ఏడబట్టిన నేను క్యాపిటల్ని అంటదా? అది చెప్పుకూడదా? చెప్పుకోదు. ఏమని చెప్పుకుంటుంది? నేను భారతదేశానికి క్యాపిటల్ని, అంతే. ఎవరు చెప్పారు? ఎవరు పెట్టుకున్నారు? మనుషులు పెట్టుకున్నారు. క్యాపిటల్ అంటే రాజధాని, దేశాలకు రాజధాని, అది రాష్ట్రాలకు రాజధాని. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేశ రాజధాని రాష్ట్రాలకు రాజధాని అది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అకేల్దమా అంటే అర్థం కూడా చెబుతున్నాడు, రక్తభూమి అని చెప్పేశాడు. రక్తభూమి అని చెప్పేశాడు. రక్తభూమి అని ఎందుకు చెప్పాడు? ఆ భూమిని రక్తభూమిని ఎందుకన్నాడు? అర్థం అదే చెప్తుంటా. పేదరు అనగానే బండని, లేకపోతే మరొకటని ఇవన్నీ మనకు అర్థమవుతుంటాయి. అర్థం అంటే ఆ అర్థం అని కాదు అక్కడ అర్థం. అది అకేల్దమా అని రక్తభూమి ఎందుకన్నాడంటే, ఇది నీకు ఈ బిట్టు మళ్ళీ లాస్ట్లో చెప్పాలా, ప్రతిదాన్ని త్యజించుకుంటూ రావాలి. ఎందుకంటే యోధా మరణం అన్నది ఓపెన్. వారి భాషలో ఎవరి భాషలో? వారి భాషలో, ఆ యూదుల భాషలో వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇదని పెట్టుకుంటున్నారు. అది వారి భాషలో ఎంత స్పష్టంగా వారి భాషలో రక్తభూమి అని అర్థము. మళ్ళీ నువ్వు ప్రశ్నించకూడదు, అందుకే చెప్తున్నాడు. ఎందుకు ప్రమాణముగా అంటే ప్రమాణం అంటే మనం చేసే బుడబొక్కల ప్రమాణాలు కాదు దేవుడి మీద. మనం కూడా చేస్తుంటాం దేవుడి మీద ప్రమాణాలు బోల్డన్నీ. అది ఈ ప్రమాణాలు కాదు. ప్రమాణం అంటే ప్రూఫ్. ప్రమాణం అనగా ప్రూఫ్. అది ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును చెప్పేస్తున్నాడు. ప్రమాణం అంటే ప్రూఫ్ ఏంటి చెప్పేస్తున్నాడు. ధర్మశాస్త్రంలో రాయబడిన మాట అంటే ధర్మశాస్త్రంలో ఈ మాట చదువుకున్నటువంటి లోకా గారికి వెంటనే ఆలోచించాడు, అతని ఇల్లు పాడైపోవును, దానిలో ఎవడును కాపురం ఉండడు, ఉద్యోగం పోతుంది. కీర్తన గ్రంథం రాయబడింది కాబట్టి అతని ఇల్లు పాడైపోవును, దాంట్లో ఎవడో కాపురం ఉండడు, అతని ఉద్యోగం పోవును అంటే దీని వెనకాల అర్థం ఏంటి? వాక్యాన్ని పట్టుకున్నాడు, యెరూషలేము ప్రజల వాతావరణాన్ని చూశాడు. ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ యూదా గురించి అని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దాన్ని మెచ్చాడు కాబట్టి దేవుడు రాయించాడు. అంటే అక్కడ రాయబడిన మాట ఎవడికి సంబంధించింది, ఎవడి విషయంలో నెరవేరుతుంది. అపోస్తల కార్యములో యోధా గురించి అపోస్తుడైనటువంటి లోకా గారు చెప్పేంత వరకు అది ఎవరి గురించో తెలియదు. అతని ఇల్లు పాడైపోవును, ఆ ఇంట్లో ఎవడో కాపం ఉండడు, అతను ఉద్యోగం మరొకటి తీసుకుంటాడు. భర్తీ అయిపోయినట్టే వేశారు, వెంటనే భర్తీ అయిపోయింది అక్కడ. అంటే ఇవన్నీ అబ్జర్వేషన్ చేస్తున్నాడు. యోధా మరణంతో తిరిగి మళ్ళా అపోస్తులకు చేర్చుకుంట కొరకు వీళ్ళు చీట్లు వేశారు, చీట్లు వేస్తే మత్తీయపేట వచ్చింది కనుక వెంటనే చూసుకున్నాడు. రైట్ అంటే ప్రమాణం ప్రూఫ్ లేకుండా ఎవరికి రాస్తున్నాడు? ప్రూఫ్స్ అడుగుతాడు. మరి మీ యేసు నమ్ముతూ ప్రూఫ్స్ ఏంటి ప్రూఫ్స్? అయ్యా ఆయన కడుపు నొప్పి తెస్తాయ్యా, మా ఇంటి డాక్టర్ కూడా కడుపు నొప్పులు తెస్తాడు, ఇది ఫెయిలు. అయ్యా ఆయన బాగా చెబుతారయ్యా, మా దగ్గర కూడా లెక్కల మేస్టర్ ఉంది శకుంతల, అలా మాకు పితామహురాలు, ఓకే ఇది ఫెయిలు. ఆయన ప్రేమ గురించి మాట్లాడుతారయ్యా, మాకు కూడా చాలామంది చెప్పారు, మదర్ తెరీసా చూపించింది, మహాత్మా గాంధీ చూపించాడు, ఇది ఫెయిలు. యేసు గురించి చెప్పాలంటే ఇలా చెప్పకూడదు, అది అలా చెప్తే ఫెయిల్ అయిపోతాం కనుక ప్రూఫ్స్ అడుగుతున్నాడు. మహాఘనత వహించిన తైఫిలా అంటే మహాముదురైన అర్థం, అది టెంక. ఇప్పుడు ఆ టెంకగా చెప్పాలంటే ఎట్లా? మామూలు విషయం కాదు కదా మరి, ఏమండి? మామూలు విషయం కాదు. తల్లిదండ్రులు చదువు లేని వారైతే పోరగాళ్ళు దూరంగా ఉండి ఉత్తరాలు వస్తున్నప్పుడు, అమ్మా నేను బాగున్నానమ్మా, నేను బాగా చదువుకుంటున్నానమ్మా, నేను బాగున్నామ్మా, మీరు జాగ్రత్త, మీ ఆరోగ్యం జాగ్రత్త అంటే హట్టెట్టే చదివేవాడు చదువుతుంటే తల్లి కళ్ళం నీళ్ళు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని పెట్టుకొని కారుతూ ఉంటుంది. నా కొడుకు ఎంత కష్టపడుతుంటే వాడిదే బోకు. ఉత్తరంలో నీకు మంచిగా వచ్చిందంటే ఆడు బోకు అని అర్థం, రివర్స్. తెలుసా మీకు?
ఉత్తరం ఇంటికి బాగా వచ్చిన అమ్మా నేను క్షేమంగా ఉన్నా ఇలాంటివి వచ్చిందనుకో, ఎస్ వీడు పాడైపోయిండు అయిపోవాలంతే, ఇంకా ఫిక్స్ అయిపోవాలా. పాపం వాళ్ళు మోటులు కాబట్టి, చదువుకోరు కాబట్టి, దాంట్లో ఏముందో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా వినేస్తారు. కానీ ఇక్కడ తెయిఫిలా ఇది మహాముదురు, దానికి చెప్పాలంటే ప్రూఫ్స్ అన్నీ అడుగుతాడు. యెరూషలేములో కాపురములో అందరికీ తెలుసు రాశాడు. అడగడా అండి ఒక్కని పిలిచాడు, ఎరా నీకు యోధా గురించి బాలేవాలన్నాయి గారు ఆయన ఇలా అయిపోయిండు. ఓకే అంటే లోకా చెప్పింది రైటే. ఎంత వెరిఫికేషన్ ఉంటుంది అనుకుంటున్నారు బైబిల్కి? అంత ఈజీగా చెప్పేస్తావా ఏంటి తప్పు ఒప్పు అని? కనుక అతని ఇల్లు పాడైపోయినట్టే ప్రమాణం ఏంటి? ఎందుకు ప్రమాణముగా అంటే యూదా మరణం ఎలా సంభవించింది, ప్రమాణం ఏంటి, ప్రూఫ్స్ ఏంటి అంటే ఎస్ యెరూషలేములో కాపురం ఉన్నవారు, పైగా కీర్తనాకారుడి ద్వారా రాయబడినటువంటి వాక్యం. ఎస్ అమ్మాయి నాకు దొరికింది ప్రూఫ్. ఇప్పుడు ఏం చేయాలి? త్యజిస్తేనే కదా అప్పుడే బయటకు వచ్చింది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇకపోతే మనం చెప్పుకున్నాం ఒక వైద్యుడు, లోకాకరణగానే వైద్యుడు. ఇప్పుడు వైద్యుడు అనగానే ఎలా ట్రీట్ చేస్తాడు? మనం ఏమంటుంటాం, అమ్మో కడుపులో పోతుంది ఆయన తొందరగా ఆపరేషన్ చేయండి అంటే నువ్వు చెబితే చేయడం. ఫస్ట్ అడుగుతాడు, రాత్రి ఏం తిన్నావు అంటాడు. ఆలుగడ్డ అంతే అరగదు అంతే, ముందు ఫస్ట్ 3 రోజుల తర్వాత రాపో అంటాడు. అంటే ఏమైనా డైజెషన్ ప్రాబ్లం ఉందేమో, ఈ ట్యాబ్లెట్లతో పోతుందేమో చూస్తాడు. అయినా నొప్పి తగ్గలేదా 3 రోజుల తర్వాత ఓకే అమ్మా ఇప్పుడు స్కాన్ రాస్తాడు. ఫస్ట్ స్కాన్ రాయడం, ఒక 3 రోజులకి ట్యాబ్లెట్లు ఇచ్చి 3 రోజుల తర్వాత రాపో అంటాడు. ఈలో తగ్గిందనుకో ఎలా ఉంది పరద గారు రైట్ వెళ్ళిపోయి మళ్ళీ బలానుకో నీరసనుకో మెడిసిన్స్ పంపించేస్తాడు. 3 రోజుల తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు తగ్గలే సరే స్కాన్ అంటే ఆ పక్కనే ఉంటుంది తెలిసి చేసుకున్నారమ్మా. ఇప్పుడు ఎక్స్రేకి వెళ్తారు, పోనీ స్కాన్కి వెళ్తారు. స్కాన్లో తెలిసిపోద్ది. ఇప్పుడు స్కాన్ చేసినంత మాత్రాన పట్ట తీసుకెళ్ళి పండబెట్టి కోసి ఆపరేషన్ చేయరు. దాన్ని అబ్జర్వేషన్ చేసి, వైద్యుడి గురించి చెప్తున్నా ఇక్కడ, అబ్జర్వేషన్ చేసి రైట్ వీటికి వాటికంటే పవర్ఫుల్ వాడాలి లేదా వీటికి మరొక రకంగా ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పేసి మరలా ఒక వారం రోజులకి స్కాన్ని బట్టి మరలా రిపోర్ట్ని తీసుకొని, అది ఇచ్చే రిపోర్ట్ని తీసుకొని మరలా మెడిసిన్ ఇస్తాడు. అక్కడికి తగ్గకపోతే మరొకసారి స్కాన్ చేస్తాడు. చేసి ఎస్ నీకు ఇంకొక 3 డేస్లో ఆపరేషన్ రెడీ. ఈ లోపల బాడీలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా పోవటానికి సంబంధించినటువంటి మెడిసిన్ మొత్తం లోపలికి దించి, లోపల ఏమి లేకుండా చేసి, పరిగడుపున తెల్లవారుజామున 4 గంటలకు తీసుకెళ్ళి నీకు మత్తిచ్చి అప్పుడు దాని అంతు చూస్తాడు. 4 గంటలు 5 గంటలు కష్టపడి దీనికి 2 నెలలు ప్రాసెస్ పట్టవచ్చు. అంతే కదండి మరి వైద్యుడు అంటే అది. కనుక ఆ టెంకకి ఓ తెయిఫిలా అన్నాడే, ఆ ముదురుకి ఉత్తరాన్ని రాస్తున్నప్పుడు నేను నీకు ఎలా రాశానో ఒక్కసారి నా లెటర్ చూడవా అని ఎంత స్పష్టంగా రాస్తున్నాడయ్యా అంటే మనకు తెలిసిన మాటే. అంటే ఇంత జాగ్రత్తగా నువ్వు బైబిల్ తీసుకురావాలి. లూకాసు వార్త 1వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. ఘనత వహించిన, ఘనత అంటే జ్ఞానములో గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు, యూదులు సూచక్రియ చేయమంటున్నారు, వాళ్ళు జ్ఞానం వెతుకుతూ ఉంటారు. అందుకనే వారిలో ఎంతమంది చరిత్ర జ్ఞానవంతులు ఉన్నారో తెలుసా మీకు? అంతమంది ఉన్నారు. అది గ్రీసులో ఘనత వహించిన తెయిఫిలా వెంటనే లోకాసు వార్త 1:1 ఓ తెయిఫిలా ఆయనకే రాస్తున్నాడు. కాకపోతే అది ఫస్ట్ సారి రాశాడు, ఇది 2వసారి రాస్తున్నాడు. అది దాంట్లో రాసిన సంగతులు బేస్ చేసుకొని ఇది పూర్తిగా రాస్తున్నాడు. అదనమాట. కాబట్టి ఘనత వహించిన తెయిఫిలా అని మాట్లాడుతూ ఆరంభము నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము చూడు ఎంత జాగ్రత్తగా రాస్తున్నాడు. దీంట్లో మత్తయ్య గారిని కూడా ఇమిడ్చి పెట్టాడు. అది కన్నులారా చూసి, ఆరంభము నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు అంటే యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులు. దాంట్లో నేను లేను కదా, మరి నేను తర్వాత వచ్చానయ్యా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. కన్నులారా చూసి, ఎవరు చూస్తారు కన్నులారా? యేసు కార్యాలు శిష్యులు చూస్తారు, అపోస్తులు చూస్తారు, 12 మంది చూస్తారు. వారి గురించి మాట్లాడుతున్నాడు. అంటే మత్తయ్య గారు ఏమి రాశారో మీకు ఇప్పటికే అర్థమైపోయింది. ఇప్పుడు నేను చెప్తా విను.
అని చెప్తున్నాడు. వాక్య సేవకులైన వారు కన్నులారా చూసి మనకు అప్పగించిన ప్రకారము, అంటే ఇదిగో ఈ పత్రికలు మనకు ఎలా వచ్చాయంటే కన్నులారా చూసి, కాపీ కొట్టు లేకపోతే అనుకూలంగా రాయలేదు. మన మధ్యను నెరవేరిన కార్యములు గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకొని ఉన్నారు గనుక నీకు ఉపదేశింపబడినటువంటి సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు మొదటి నుండి తరసి, అండర్లైన్ చేయండి అక్కడ, మొదటి నుండి తరసి. తరసి అంటే పరిశీలనగా అపోస్తుల్లో నేను లేను, కానీ ఆ అపోస్తులు ఏమేమి చేశారో, వాళ్ళు ఎలా ప్రయాణించారో, వారు చెప్పిన మాటలన్నీ కూడా నేను అబ్జర్వేషన్ చేసి, వాళ్ళ కార్యక్రమాలన్నీ నేను అలా తప్పక రాయటం నీకు, నేను అన్ని తరసి పరిశీలన చేసి ఈ అపోస్తుల కార్యములు అంటే ఈ 12 మంది ఏమేమి చేశారో అవన్నీ కూడా వాళ్ళు రాసిన దాన్ని బట్టి నేను జాగ్రత్తగా పరిశీలన చేసి పరిష్కారముగా తెలుసుకొని, పరిష్కారం అంటే 2-3 గొడవ అయితే వేరే ఒకరు వచ్చి పరిష్కారం చెప్పాలి. అట్లా ప్రతిదానికి ప్రూఫ్ పరిశీలన చేయటమే కాకుండా ప్రూఫ్స్ కూడా తీసుకొచ్చి ఉన్నాను. నేను నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుటకు యుక్తమని ఎంచితే, వరసగా అంటే ఇంతకుముందు అది రాసినయ్యా, అది అక్కడితో ఆపాను, ఇప్పుడు రాస్తా మిగతా అన్నీ. చూసారు ఎంత జాగ్రత్త, అసలు ఎక్కడ తెలిసిపోవాలి కదండి యోధా మరణంలో ఈయన ఏదో చెప్పాలి అనుకుంటున్నాడని. తరసి పరిశీలన, పరిష్కారంగా ప్రూఫ్, ప్రామాణికము, ఆధారాలు, అర్థాలు, భావాలు, లోక పరిస్థితి, ఇవన్నీ మనం మధ్యలో ఉండాలి కదండి. అప్పుడే కదా నీకు బైబిల్ అర్థమయ్యేది, అప్పుడే కదా. మరి లోకాసువార్త కూడా ఆయనకే రాశాడు, గ్రీసులకే రాశాడు. తన వారిని కాపాడుకోవడం కొరకు, యేసుక్రీస్తు నడిపించడం కొరకు గ్రీసులకే రాశాడు. దాంట్లో రాయలేదు, ఎందుకంటే తరసి పరిష్కారముగా ప్రామాణికముగా టైం పడుతుంది, అది అందుకే రాయలేదు దాంట్లో. అలాగని ఆయన రాసిన తప్పు అని చెబుతున్నాడా, మత్తయ్య గారు రాసిన తప్పు అంటున్నాడా? అసలు ముందే చెప్పేస్తాడు, ఆరంభము నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు. ఎంత గొప్పగా చెబుతున్నాడండి. అంటే వాక్యాన్ని నాకంటే ముందు బోధించిన వారు ఎంత శుద్ధంగా బోధించారు, ఎంత వాస్తవికతని సంతరించుకొని బోధించారు. నిజంగా వారందరికీ హ్యాట్సప్. ఈనాడు కనబడుతున్నారా అలాంటి వాళ్ళు? అడ్డే ఎక్కడ కనబడుతున్నారు ప్రియమైన దేవుని? అంత బద్ధకస్తులే కదండి. అది అంతే, వినటానికే బద్ధకంగా ఉన్న మనసుకి రేపు చెప్పే అంత సామర్థ్యాన్ని దేవుడు ఇవ్వడండి. అది వినటం ఫ్రీయే కదండి. దేవుడి వాక్యానికి 1000 రూపాయలు నొత్తర చర్చికి ప్రతి ఆదివారం 1000 రూపాయల ప్రసంగం వింటే అని బైబిల్ ఉందనుకోండి, ఏ సొద్దు నీ దండం పెడతాం. ఎందుకు బాబోయ్, ఇదేం దేవుడు, డబ్బులు దేవుడు అయిపోతాడు. ఇంకా నువ్వు ముఖ్యంరా, నీ తొక్కలో డబ్బులు ఎవడికి కావాలి? నీ డబ్బులు పక్కన పాకిస్తాన్ తీసుకెళ్తే వాడు ఇంకా అంటే టిష్యూ పేపర్ కంటే ఘోరంగా వాడుకుంటాడు వాడు. అది ఇండియన్ కరెన్సీని. ఎందుకు? చెల్లో బోర్డర్ దాటితే చెల్లో ఎన్ని బోర్డర్లు దాటిపోవాలి పరలోకం వెళ్ళాలంటే? చిల్లుతాయా? చిల్లు పడతాయి. అది కనుక నువ్వు ముఖ్యం. నువ్వే దేవుడి మీద ఆసక్తి లేకపోతే నీకు ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇస్తాడు? పరిశీలన దృక్పథం నీకెందుకు ఇస్తాడు? అది వానొత్తే మొలకెత్తుతాం, చలిస్తే పెక్కపోతాం, ఎండొత్తే బాబోయ్ ఏసీ కావాలి. ఎండక ఏసీ ఏంటి గారు, చలికేమో ఫ్యాన్ తగ్గించండి, వానకేమో గొడుగులు పెట్టండి, ఇంకా హీటర్ పెట్టమంటలా. సంఘాల్లో బద్ధకస్తుల పరిస్థితి ఇది, అంతే కదండి మరే. కనుక తరసి ఎంత కష్టపడి ఉంటుందో ఆలోచించండి. ఒక విషయాన్ని ఛేదించాలి, ప్రపంచానికి అందించాలంటే ఎంత కష్టం ఆయనకి, ఎంత కష్టం. సింపుల్గా తప్పు అని చెప్పితే ఎట్లా? ఏం లేదు. తరసి పరిశీలన, పరిష్కారముగా తెలుసుకొని, ప్రూఫ్స్, రుజువు, ప్రామాణికము, పరిష్కారము తెలుసుకొని, ఇదిగో నీకు రాస్తున్నానయ్యా, అది యుక్తమని ఎంచితిని నీకే రాయాలి, ఎందుకంటే నువ్వైతేనే కరెక్ట్. అది కరెక్ట్. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎన్ని చెప్పినా ఇంకా మాకు ఆ పాయింట్లో డౌట్లు అట్లాగే ఉన్నాయి. ఇక్కడ దాకా బాగా. అందుకే ఒక విషయాన్ని డీకోడ్ చేయాలంటే 2 గంటల సమయం పడుతుంది. ప్రశ్నించటం 30 సెకండ్లోపే, ఇది ఎందుకు ఉంది అంతే.
360 రోజుల పాటు పాఠశాలకు వెళితే 3 గంటల్లో నువ్వు ఎగ్జామ్ రాసి బయటికి రావాలా. 10 గంటలకి 1 గంటకి పేపర్ ఇచ్చేయాలా. అది 10 గంటలకి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోతావు, 1 గంటకు వచ్చేయాలా బయటికి. అంటే 3 గంటల్లో అయిపోతుంది. అది 3 గంటలు అయిపోతుంది. 3 గంటల్లో నీ సంవత్సర కాలం బ్రతుకు బయటపడుతుంది. అది కనుక పరిశీలన, పరిష్కారము, యుక్తమయ్య నీకు యుక్తమని ఎంచితిని అని చెప్పి రాసుకుంటూ జాగ్రత్తగా వస్తున్నాడు. ఎక్కడ మత్తయ్య గారు రాసిన తప్పు అని చెప్పడానికి మాత్రం పూనుకోవాలా. ఎందుకంటే తప్పు అయితే కదా, తప్పది తప్పని అంటాడు అంతే. పౌలు గారు చెప్పలేదా కేఫాకి అంత్యకు వచ్చినప్పుడు పెద్ద ఆయన చేసింది కరెక్ట్ కాదు అని చెప్పలేదా? పరిశుద్ధాత్ముడు రాయించేస్తాడంతే, ఏది దాసుకుడైనా. అదే కనుక ఇప్పుడు యూదా మరణం 2 రకాలుగా ఉన్నది. అపోస్తల కార్యములు ఒక రకంగా, మత్తయిలో ఒక రకంగా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మరలా ఒక్కసారి అపోస్తల కార్యములు 1:19 మనం ఆలోచిద్దాం. ఇప్పుడు అకేల్దమా అనబడగానే నీకేమర్థమైపోయింది? అకేల్దమా అనగానే రక్త భూమి, దానికి పేరు పెట్టేశావు. అకేల్దమా అనగానే రక్త భూమి. ఇప్పుడు రక్తభూమి, అగ్గెల్దమా అనగానే రక్తభూమి. ఈ రక్తభూమి ఎక్కడుంది? ఈ రణరంగం, యుద్ధ భూమి ఎక్కడుంది? కాశ్మీర్. మరి ఆ పేరు చెప్పవా? యుద్ధం ఎక్కడ జరుగుతుంది? అమ్మో, లోకమంతా రణరంగం అయిపోతుంది, మొత్తం ఆ ప్రాంతం అంతా అయిపోతుంది. ఏ ప్రాంతం అది? జమ్మూ కాశ్మీర్, సిక్కిం, గుజరాత్, ఎక్కడ జరిగితే అక్కడ. కానీ పేరు మాత్రం పేపర్లో యుద్ధ భూమి, రణరంగం. ఎక్కడ? అకేల్దమా అనగానే అక్కడ నీకు ఏం చెప్పాడయ్యా దేవుడు అంటే ఖచ్చితంగా అది రక్త భూమి. ఇప్పుడు ఈ భూమి ఎక్కడుంది? అకేల్దమా అనగా రక్త భూమిని కాదు, భూమి అన్నది ఎక్కడుంది అంటే అకేల్దమా అనేది ఒక ఊరి పేరు. అది యుద్ధ భూమి అన్నామంటే జమ్మూ కాశ్మీర్ యుద్ధ భూమి. మొన్న లడఖ్లో జరిగింది, యుద్ధం జరిగింది, సైనికులు కొట్టుకుని చనిపోయారు. రణరంగంలో ప్రాణాలు అర్పించేటువంటి వీరులు. ఎక్కడ రణరంగం, రణభూమి ఎక్కడ? ఎక్కడది? LAC బోర్డర్, చైనా టు భారత్ బోర్డర్. ఎక్కడది? జమ్మూ కాశ్మీర్. చెప్తున్నాడు కదా మనోడు. ఇప్పుడు రక్తభూమి, రక్తభూమి, రక్తభూమి అని ఎందుకన్నాడయ్యా అంటే రక్తం కక్కుకొని చచ్చిపోయింది అక్కడే, బండ మీద పడి పేగులు బయటకు వచ్చి రక్తం పడింది అక్కడే. కనుక తీసుకొచ్చి పాతేసింది ఎక్కడయ్యా అంటే అకేల్దమా అనే ఊరిలో. అందుకే ఆ ఊరికి ఏం పెట్టుకున్నారయ్యా పేరంటే చూసావా, అక్కడ ఊరని రాసామనుకోండి అన్నీ ఎత్తాడు నీకు. మరి నువ్వు కూర్చొని చదువుకుంది కదా పేపర్లాగా. అకేల్దమా అనగానే రథభూమి అంటాడు, అది ఊరి పేరు. అకేల్దమా అనేది ఒక ఊరి పేరు. అది ప్రూఫ్ కావాలి కదా, పరిష్కారంగా నేను అన్ని రాస్తున్నాను నీకు. అకేల్దమా అంటే అది ఊరి పేరు. పైగా మత్తయి సువార్త 27:7లో ఏముంటుంది తెలుసు? అది కుమ్మరివాని పొలము. ఇప్పుడు ఆ మాట కూడా చదువుతాం. మత్తయి సువార్త 27:7లో ఏముందో? వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలం కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు ఫలమనబడుచున్నది. చూసారా, రక్తపు పొలము, రక్తపు పొలము, రక్త భూమి, కుమ్మరివాని పొలము, అకేల్దమా. ఎందుకు అకేల్దమా ఎక్కడుంది? అకేల్దమా ఎక్కడుంది? అకేల్దమా ఎక్కడుంది? అకేల్దమా ఎక్కడుందో నీకు తెలియదు. ఎందుకంటే అకేల్దమా అంటే తొందరగా అర్థమైపోదు. ఇప్పుడు ఏమని చెప్పాలి? రక్తభూమనో లేకపోతే కుమ్మరివాని పొలమనో చెప్పాలి. ఎందుకంటే చెడుకే ఎక్కువగా పేర్లు ఉంటాయి. ఈ రోజున బొంబాయి ఎలా మారింది? అల్లర్లతో పెట్టరెగిపోతుంటే 1990లో 1991లో బొంబాయి అల్లర్లతో పెట్టరెగిపోతుంటే దానికి పేరు ఏం చేసేస్తా? అల్లర్లకి ప్రతిఫలం ఆ బొంబాయి పేరు ఏంటయ్యా అంటే దాని పేరు ముంబై. మంచి జరిగితే మార్చలేదు అక్కడ, చెడు జరిగితే మార్చారు అక్కడ. ఎందుకు? బొంబాయి అనగానే అల్లర్లే చూస్తారు, అల్లర్లే చూస్తారు, అల్లర్లే చూస్తారు. కనుక ప్రపంచంలో మనకి పెట్టుబడి పెట్టే వాళ్ళు రారు ఇంకా. ఎందుకంటే మొత్తానికి న్యూస్ వెళ్ళిపోయింది కనుక రారు. ఇప్పుడు పేరు మార్చేద్దాం. ఏమని? బొంబాయి వద్దు, ముంబై పెట్టుకుందాం. చూసారా, ఒక చెడు జరగటాన ఆ చెడు అన్నది లోకంలోకి వెళ్ళిపోవటం వలన మనకి అనేక వసతులు, వనరులు రావు గనక ఆ పేరు పెట్టారు. ఇది నీకు అర్థమైతే రీసెంట్గా మొన్న చనిపోయింది ఒక అమ్మాయి, ప్రియాంక రెడ్డి.
ఆ అమ్మాయి పేరు మార్చేశారు, దిశ. ఇప్పుడు ప్రియాంక రెడ్డి అని పెడితే నష్టం ఏంటి? ప్రియాంక రెడ్డి అంటే నష్టం ఏంటి? ఆ అమ్మాయి కులం తెలుస్తుంది, ఆ అమ్మాయి కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది, ఆ అమ్మాయి వారసులకు ఇబ్బంది, అంటే ఆ జాతికి, రెడ్డి అనే జాతికి ఇబ్బంది కలుగుతుంది. కనుక రాబోతున్న లోకంలో, ప్రపంచంలో ఇది చెడుగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి వద్దు. దిశ అని పెట్టామనుకోండి, అసలు దేనికి సంబంధించింది? కులానికి సంబంధించిందా, మతానికి సంబంధించిందా, ప్రాంతానికి సంబంధించిందా, ఎక్కడ సంబంధించింది? అందుకనే వెంటనే దిశ పోలీస్ స్టేషన్, ప్రియాంకారెడ్డి పోలీస్ స్టేషన్ పెట్టామనుకోండి, వ్యక్తిగత అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్గా కష్టంలో ఉన్నాం. ఎక్కడ? కరోనాలో ఉన్నాం. కరోనా అంటే నా పేరు అని వాడు కోర్టులో కేసు ఫైల్ చేశాడు, మా సంస్థ పేరు ఇంకొకటి కోర్టులో ఫైల్ చేశాడు. బాబు మీకు దండం, దానికి కరోనా కాదు, వెంటనే కోవిడ్ పెట్టేసుకుందాం 19 అంతే. ఎందుకు? అది ప్రారంభమైంది 2019లో ప్రారంభమైంది. మనకు తెలిసేసరికి మార్చి అయింది. అది అప్పుడే డిసెంబర్లోనే ప్రారంభమైంది. డిసెంబర్లోనే హెచ్చరిక జారీ అయింది. అది డిసెంబర్ 13-14 ప్రాంతంలో. దేశం దాటి వచ్చేసరికి మనకు మార్చి టచ్ అయింది, కానీ జనవరిలోనే బయటకు వచ్చేసింది అది. అందుకనే COVID-19 అని పెట్టేశారు. కోడ్ 19 2019, కోవిడ్ 2019 19. అమ్మాయి ఇంక కోవిడ్ పేరు ఎవరికి లేదు. ఒకవేళ ఇప్పుడు పెట్టుకుని మేము ఏం చేయలేం. మార్చి చూసారా? అందుకనే ఇప్పుడు అక్కెల్ దమ్మా అనగానే అదేనండి, అది వచ్చాడు కదా యేసుక్రీస్తుని అప్పగించి ఆ కుమ్మరాని పొలం పగటి, ఓహో వాడా. దేవుడు చూసారా ఎంత గొప్పగా రాయించాడు. ఇప్పుడు కుమ్మరవాని పొలం ఎక్కడుంది? అక్కేల్ దమ్మ, రక్తభూమి, కుమ్మరవాని పొలము. అది ఎక్కడుంది? ఇది ఎక్కడుంది అంటే ఒక్కసారి మనము యేసు కాలములో యెరూషలేము అనే మ్యాప్ చూద్దామా? బైబిల్లో ఉంది. యేసు కాలములో యెరూషలేం అనే మ్యాప్ బైబిల్లో ఉంది. ఆధారం కదా మరి చెప్పాడు కదా లోకా గారు. మరి ఏమని? పరిష్కారముగా తరచి తూచితిని. ఇప్పుడు మ్యాప్ చూద్దాం. చూడనా? సరిపోతుందా? వస్తుందా? రైట్. మ్యాప్ చూడు ఎక్కడుందా. ఇప్పుడు కుమ్మరివాని పొలం ఎక్కడుంది? కింద మ్యాప్ మనకి సిగ్నల్స్ వేశారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. మ్యాప్ను ఎప్పుడు ఉత్తర దిక్కున పెట్టుకునే చూడాలి. టీచర్ చెప్పకపోవచ్చు, లేదా చెప్పుండొచ్చు స్కూల్లో, కానీ ఎవరైనా సరే మ్యాప్ని ఉత్తర దిక్కుగా పెట్టి చూస్తే మనకి అర్థమవుతుంది. ఇప్పుడు కుమ్మరివాని పొలం ఎక్కడుంది? వెస్ట్లో ఉంది, అంటే పశ్చిమాన ఉన్నది. పశ్చిమాన ఇంకేమున్నాయి? ఇంకా ఇర్మోను లోయ ఉంది. తర్వాత ఇటు వచ్చేస్తే మనకి నార్త్లో ఏముంది? కెబ్రోన్ లోయ ఉంది. అంటే ఇప్పుడు కుమ్మరివాని పొలం ఉంది. కుమ్మరివాని పొలం ఉన్న చోట అంటే యెరూషలేముకి పశ్చిమాన, తర్వాత నార్త్, ఉత్తరాన. ఓకే, పశ్చిమ ఉత్తరాన ఆనుకొని ఉన్నటువంటి యెరూషలేము చుట్టూ గమనిస్తే కొండలు, లోయలు ఉంటాయి. మ్యాప్ చుట్టూ మీరు గమనిస్తే అది. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కుమ్మరివాని పొలం ఎక్కడున్నాయా అంటే ఇదిగో హిన్నోము లోయకి, కిద్రోము లోయకి మధ్యలో అక్కెల్దమ అనే ఊరు ఉంది. ఆ ఊరు కుమ్మరివాని పొలము. కుమ్మరివాని పొలం అనగానే అక్కెల్దమ. ఛార్జింగ్ పెట్టు, ఫాస్ట్ పెట్టు, కట్ చేసి పెట్టినా ఆన్ చేస్తా చూడు, పెట్టు.
రైట్. ఓకే ఓకే. ఇప్పుడు మనకి ఏం కనపడుతున్నాయంటే, ఇదిగో మీకు పశ్చిమాన కనపడుతుంది హిన్నోము లోయ, ఉత్తరాన కనపడుతుంది వెస్ట్ అంటే సౌత్, ఎన్ అంటే నార్త్, ఉత్తరం. ఢిల్లీ ఎక్కడుంది మనకి? ఉత్తరాన ఉంది. నార్త్ ఏం కనపడుతుంది? కిద్రోను లోయ. అట్లా యెరూషలేము చుట్టూ 5 లోయలు ఉన్నాయి. 1 హిన్నోము లోయ, 2 కిద్రోను లోయ, 3 రసాయిము లోయ, 4 షావే లోయ, 5 వచ్చేసి తులోసెము సంథింగ్ ఏదో పేరు, తులోసెము లోయ. అంటే ఈ అకేల్దమ్మ చుట్టూ యెరూషలేము చుట్టూ లోయ ప్రాంతం, కొండల ప్రాంతం. ఇప్పుడు కాస్తో కూస్తో జ్ఞానం ఉన్నోడికి లోయ ప్రాంతాలు, కొండల ప్రాంతాలు ఎలా ఉంటాయో చెప్పవలసిన అవసరం ఉందా అండి? లోయ ప్రాంతం ఎలా ఉంటుంది? లోయ, హిన్నోము లోయ కొన్ని వందల మీటర్ల లోతులో ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద బండలు, పెద్ద పెద్ద రాళ్ళు, రప్పలు, తొప్పలు, పొడుగాటి రాళ్ళు ఉంటాయి లోయలో. ఉండవా లోయలో? ఇవన్నీ అవగాహన ఉందా ఎవరికి? ఈ యోధాకు అవగాహన ఉందా? యేసుక్రీస్తు వారితో పరిచయములో ఈయన ఎక్కడికి వెళ్ళేవాడు? ఇదిగో పలానా చోట కొండ మీదకి వెళ్ళేవాడు, పలానా చోటకి అక్కడికి వెళ్ళేవాడు. యేసుక్రీస్తు వారు ఎక్కువ కొండ వైపు తిరిగాడు. ఒలీవ కొండ ఒకటి, ఏమండి కొండ దగ్గరికి వెళ్ళేవాడు ఎక్కువగా. మీకు కావాలంటే 21 వరకు మత్తయి సువార్త 27:1 ఇలా చదువుకుంటూ వస్తే యేసుక్రీస్తు వారు ప్రార్థన కోసం ఎక్కడికి వెళ్ళారంటే కొండల ప్రాంతానికి వెళ్ళేవాడు. ఆ కొండలు, ఆ లోయలు మొత్తం ఆయనకు తెలుసు. ఎవరికి? యూదాకి. ఇప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 1 నుంచి 5 వరకు, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు ప్రజలందరూ యేసుని చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి అలా చదువుకుంటూ వచ్చినప్పుడు వెంటనే యూదా మనసులో పశ్చాత్తాపం కలిగి ఆ వెండి 30 వెండి నాణేలు దేవాలయంలో పారవేసి ప్రధాన యాజకుల యొద్దకు, పెద్దల యొద్దకు తీసుకొచ్చి మరలా తెచ్చి నిరపరాధ రక్తము అప్పగించిందని, అంటే మారు మనసు కలిగేసింది. అప్పటికే పాపం చేసింది కనుక అన్నప్పుడు వారు నాకేం పన్నప్పుడు నీవే చూసుకుని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి, దాని ముందున్న పదం ఏంటి? పోయి. ఎక్కడ పోయాడు? యాడికి పోయాడు? ఎక్కడ పోయాడు? పోయి ఉరిపెట్టుకోండి. ఎక్కడ పోయాడు చెప్పాలి కదా. ఆయన అక్కడితో ఆపాడు. ఇప్పుడు పోయి అన్న దాని వెనకాల ఏముంది? తవ్వుతున్నాడు గోతులు, లోతులు. ఏమండి బాగా లోతుతున్నాడు. పోయి అంటే ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయం డబ్బులు పారబోసింది బాగానే ఉంది. పోయిండంటే ఎక్కడ పోయి ఉంటాడు? ఇప్పుడు యెరూషలేము చుట్టుపక్కల వారితో అంతా ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరికీ మరణం అయిపోయింది. ఎక్కడ అయిపోయిందా అంటే పోయి ఉరిపెట్టుకోనేను అని ఉంది అక్కడ. ఏమండి ఉరిపెట్టుకున్నాడా? ఉరిపెట్టుకోవాలంటే యెరూషలేము వీధులు పెట్టుకుంటాడు. ఆ ఉరి ఆయన ఎక్కడున్నాడు? హిన్నోము లోయకి, కిద్రోను లోయకి మధ్యలో వాళ్ళ ఊరుంది అకెల్దమ్మ. అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కొండలు, లోయలు ఉన్నాయి. పోయి ఉరిపెట్టుకున్నాడు. కొండ ప్రాంతానికి ఎక్కాడు తెలుసు కాబట్టి బతుకని చెప్పేసి. ఇప్పుడు చచ్చిపోవాలనుకుంటే ఎక్కడో రైలు కట్టుంటే అక్కడికి ఎందుకు పోవాలండి? ఆ బాయిలో పడి చావచ్చు కదా. ఆడికి అనిపించింది రైలు కింద చచ్చిపోదాం. ఫస్ట్ ఫిక్స్ అవుతాడు మనసులో. బతకూడదు, ఇంకా ఆడుకోపోయి చచ్చిపోవాలి, ముందో చచ్చిపోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఆడు ఫిక్స్ ఏంటంటే ఆడికే పోతాడు ఇంకా సావుకి. వాడు ఇంకా ఆగడం. మనం అనుకుంటా అంత దూరం మీద చచ్చిపోవాలా, ఈ కరెంట్ స్తంభం పట్టుకుని చావచ్చుగా అంటాం మనం. ఆడి మనసులో ఆ సమయాన్ని అనిపించింది అంతే. ఈ ప్రజల మధ్య ఉండడానికి వీలేదు, పోవాలా, ఉరిపెట్టుకున్నాడు అంతే. ఇప్పుడు ఉరిపెట్టుకున్నప్పుడు యేసు చుట్టూ తిరుగుతుంది మ్యాటర్ అంతా. ఇప్పుడు వీడు ఉరిపెట్టుకున్నాడని ఈయన కాపాడదామని ఎవరికైనా ఉంటుందా? పోనీ శిష్యుడు ఏమైనా అంటే ఉంటుందా? అసలు శిష్యులంతా శిలాచదురైపోయారు. అలాగే వీడు కూడా పని అనుకుంటారు. యోధా అనేవాడు దుర్మార్గుడు అని క్రైస్తవులకు తెలుసు, అంటే ఇప్పుడు మనకు తెలుసు, అన్నాడు యేసుకు తెలుసు. శిష్యుల్లో ఎవరికి తెలియదు యోధా గురించి. అంత మంచోడు కదా యోధా, మరి అంత దృష్టిలో మంచోడు యోధా. యేసుక్రీస్తు వారికి తెలుసు, రాశాడు కాబట్టి మనకు తెలుసు, పక్క శిష్యులకే తెలియదు. అలాంటి ఊరికి ఎలా తెలుస్తుంది? మంచోడు, యేసుక్రీస్తు వారితో ఉన్నోడు మంచోడు యోధా. ఇప్పుడు తోమా కూడా లేడు, ఓహో కలిసిపోయి ఉంటారేమో. మనం కూడా అంటుంటాం, అరే అబ్బా మావాడు రాలేదా, నీతో వచ్చానుకున్నారా నేను ఛాన్సార్లు అనుకుంటుంది. 3 రోజుల తర్వాత ఈ లోపల ఏదో అయిపోయి ఉంటుంది వాడికి. పోయి ఉరిపెట్టుకున్నాడు, అయిపోయింది. ఉరిపెట్టుకున్నప్పుడు అన్న ప్రాంతం చూపిస్తున్నా మీకు. హిన్నోము కిద్రోను లోయ చెట్టుకు ఉరిపెట్టుకున్నాడు. చెట్టు అంటే ఇప్పుడు ఎక్కడ చెట్లు కాదు అవి,
కొండలు లోయల్లో ఉన్నటువంటి చెట్లు. ఆ తాడు తెగకపోదా ఉరిపెట్టుకుంటే అట్టాగే ఉంటుంది, బరువు కాగిద్ది తాడు. ఉరిపెట్టుకునేవాడు బాగా తాళ్ళని పేనుకొని చూసుకుని పెట్టుకుంటా టప బోదలు పెట్టుకున్నాడు, టక్కం తీసుకుంటాడు. ఉరేసేవాడిని అయితే జాగ్రత్త చూస్తారు, ఆరోగ్యం చూస్తారు, అన్ని చూస్తారు, మంచి తాడు చూస్తారు, సత్తడా సావడం చూస్తారు, నైలాన్ తాడు, మంచి స్టాండర్డ్ కూడా తాడు చూస్తారు. ఇప్పుడు ఆ పాస్ట్లో నిర్ణయం తీసుకునేవాడికి తాడుకు మోకుకి ఇంతలా ఉండాలి, గట్టిగా ఉండాలి, సంవత్సరం పాటు నేను ఏలాడబడాలి అని ఉంటుందా? తీసుకున్నాడు, చెట్టుకేసుకున్నాడు, కథం ఉరి పెట్టుకున్నాడు, ప్రాణం తీసుకున్నాడు. తర్వాత ఆ వెయిట్ మనిషి చనిపోయినాక బరువు ఎక్కువ ఉంటాడు. కనీస కామన్ నాలెడ్జి సచ్చేటప్పుడు మనం ఎందుకు మారుతుంటారు చెప్పండి? చనిపోయిన వాడిని తీసుకెళ్ళేటప్పుడు సమాధులకి ఎందుకు మారుస్తూ ఉంటారు? 70 కిలోల వెయిట్ కనీసం 1 కిలో మొయ్యలేమా? బతుకున్నప్పుడైతే మేమండే 2 బత్తాలు కింటాలు మోసా అక్కడ దాకా అంటాడు. మరి శవాన్ని ఎందుకు మోయట్లేదు రే సన్నాసి? ఎందుకు మోయో? నలుగురు మోస్తే తప్ప గోళ్ళు వాస్తాయి ఆడ పోవాలంటే. అంత వెయిట్ ఉంటాడు. ఎందుకంటే ప్రాణం ఉండగా తేలిక, ప్రాణం పోయినాక ఆటోమేటిక్గా 70 కిలోలు తూర్తి ఇంకో 70 వచ్చింది, పెరిగిపోతుంటుంది వెయిట్. తాడంతా దాని ఆకారం ఎంత, దాని బరువు ఎంత, దాని వెయిట్ ఎంత ఆపిద్ది అది. ప్రాణం అయితే పోగలదు. తర్వాత గాలి వచ్చి, కొండలో గాలి ఉంటాయి, మరి కొండ గాలి తెలియదా మనకి? జివ్వుమని కొండగాలి సినిమా చూడండి రా, పాటలు పోకొస్తాయి ఎదవలారా ఏమండి. మరి గాలికి ఊగడా శవం అట్టే ఉంటుందా? గాలికి ఊగిద్ది, వాడు బరువు ఎక్కువ, గాలికి ఊగిద్ది బరువు ఎక్కువ. తాడు తెగదా, కొమ్మ విరగదా? కొమ్మ దిట్టంగా చూసి వేసుకుంటాడు. ఆ సమయంలో సావాలనుకుంటే టప్పని దూకేస్తాడు అంతే. ఇంకోడు ఆడికి ఏం తెలియదు కింద ఏమున్నాయా అని. అది మనం ఏం చేస్తాం, దానికి పెట్టుకున్నాడు, బరువు ఎక్కువైపోయింది, గాలికి ఊగదా, ఊగింది, తెగిపడింది. ఇప్పుడు ఎక్కడ పడ్డాడు? లోయలో పడ్డాడు. అది లోయ పడ్డాడు. లోయకు పడితే ఏమవుద్ది అంటే 2 మొక్కలు అవుతాడు. అదే రాశాడు అక్కడ 1:18. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి వారు ఒక పొలము కొనిరి. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతడి పేగులని బయటకు వచ్చును. తలక్రిందులుగా పడ్డాడు అంటే ఎంత లోయిందో చూడు, ఎంత లోయిందో చూడు అంటే. తల తెగిన తర్వాత అట్టాగ కాళ్ళని ఇట్టాగే పెట్టి ఇట్టాగే పడ్డావు. కాళ్ళ దగ్గర బరువు ఉండదు. బరువు ఎక్కడో తెలుసా? ఎక్కడుంటుంది? ఇలా వచ్చేటప్పుడు ఆటోమేటిక్ తిరుగుతాడు కిందకి. ఎందుకంటే తల బరువు ఇవన్నీ పైన సపోర్ట్ చేస్తాయి, బరువు ఉన్నది కింద పడుతుంది, బరువు తక్కువ ఉన్నది పైకి ఉంటుంది. కాళ్ళు ఏముంటాయి? 2 పొలలు ఉంటాయి, పొలలాగా అంతే. అవి ఇట్టాగా తెగితాడు. ఇట్టా పడ్డప్పుడు కొద్ది దూరం వచ్చినాక ఆటోమేటిక్గా ఇలా తిరుగుతాడు అంతే. పక్కా ట్రై చేసుకొని కావాలంటే. మేడ నుంచి దూకామనుకోండి, అది తలకింద దెబ్బ తగిలింది. మరి మేడ నుంచి కింద దూకాం కోపంలో, మరి తలకింద తగిలింది దెబ్బ. కాళ్ళు కదా ఎడగాల్సింది, కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి, మరి తలకింద తగిలింది. తలకిందంటే ఇది తెలియదు. అది నువ్వు ఎలా పడ్డావంటే దూకేటప్పుడు ఇలాగే దూకావు, కానీ ఆటోమేటిక్గా అలా తిరిగేస్తావు అంతే. తిరగవా? నాలెడ్జ్ వాడాలి కదరా నీవు. కామన్ నాలెడ్జ్ ఇవన్నీ కథలు కాదు కదా. అంతే పడ్డాడు. ఎన్ని బండ్లు ఉన్నాయో, ఎంత కొచ్చి రాయలు ఉన్నాయో ఎవడక తెలుసు. నువ్వు వెళ్ళి చూడు ఒక లోయలో పరిస్థితి ఎలా ఉంటుందో. అదేమన్నా కాస్త కూర్చో లోయ అంటే కొన్ని 100 మీటర్ల లోతుంటుంది. అది తలకిందులుగా పడి నడిమికి బద్దలై, అది రాశాడు అక్కడ స్పష్టంగా. అక్కడ తలకిందులుగా పడి నడిమికి బద్దలై అతని పేగులన్నీ బయటకు వచ్చును. ఏ కొచ్చిరాయి మీద పడ్డాడో అది కనుక పేగులన్నీ బయటకు వచ్చాయంటే ఎలా పడుంటారో ఆలోచించండి. పోయి ఉరిపెట్టుకొనును అని రాశాడు. ఎవరో? మత్తయ్య గారు. లోకా గారు మళ్ళీ సువార్తలు ప్రస్తావించట్లా, మార్కు గారు ప్రస్తావించట్లా. ఎందుకంటే ఒక వైద్యుడు గనక, చరిత్రకారుడు గనక, గ్రీసు దేశస్థుడు గనక జ్ఞానాన్ని వెతికే తత్వం ఉంది కాబట్టి తరసి పరిష్కారముగా ప్రామాణికంగా ఒక పదాన్ని బయటకు తేవటంలో దిట్ట కనుక రాశాడు. అది తప్పని చెప్పాడు అక్కడ. 2 కలిపి చూడు. ఇప్పుడు ఆయన రాసింది అది, దానికి కంటిన్యూ చేస్తున్నాడు. అవును ఏదో ఉరి పెట్టుకున్నాడు. ఎక్కడ? ఇప్పుడు చేస్తే ఇదిగో అక్కెల్దమ్మ పొలం ఎక్కడుంది? ఇదిగో హిన్నోము కిద్రోను లోయ మధ్యలో ఉంది, ఉప్పు సముద్ర మార్గం ఆ దగ్గరలో ఉంది. కనుక చుట్టూ కొండలు లోయలే, బోళ్ళంత లోతు ఉంటుంది. కాబట్టి ఉరి పెట్టుకున్నవాడు బరువెక్కిపోయి గాలికి ఊగి కొమ్మ ఇరుగో తాడు తేగో మొత్తానికి పడితే బండ మీద పడి ఉంటాడు. ఇది పడ్డాడు, బద్దలైపోయింది.
పర్ఫెక్ట్గా రాశాడు. రెండింటిని రెండు రకాలుగా చూసామనుకో తప్పే కనపడుద్ది. అదే ఇప్పుడు సందర్భం బట్టి అక్కడ రాసిన ఆయన తీసుకొని ఏనేమి రాస్తున్నాడు. అందుకే మీకు ముందు చెప్పిన లోకాసువార్త 1:4 ఆరంభము నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము, అంటే బైబిల్ ఎలా ఇచ్చారు తెలుసా? ఎలా ఇచ్చారు, నాకు మత్తయ్య గారు ఎలా ఇచ్చారు, నేను చదివాను దాన్ని. అందుకే నేను నా సువార్తలో ఆయన రాశాడు కాబట్టి నేను దాన్ని ఇంకా రాయదలుచుకోవాలా. అది కనుక ఏదో కొత్తగా రాయాలి. కొత్తగా అంటే కల్పించి కాదు, అంత పరిష్కారం చేయాలి, పరిష్కరించాలి, దృష్టితో చూడాలి, అంత సాక్షులు తీసుకోవాలి, ఇవన్నీ చేయాలి. కనుక ఉరిపెట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం పడుంది, మెడలో తాడు ఉంటుందండి, ఉరిపెట్టుకున్నాడికి ఉంటుంది. అంటే ఎంత హైట్లోంచి పడి ఉంటాడు. ఎక్కడుంది ప్రాంతం అంతా? యెరూషలేముకి ఇటు పశ్చిమాన ఇటు ఉత్తరాన చుట్టూ కొండలున్నవి. కనుక ఈ కొండల్లో చచ్చిపోయాడు పడి. కనుకనే తీసుకొచ్చి వాళ్ళ ఊరు దగ్గరే కాబట్టి తీసుకొచ్చి ఆ కుమ్మరవాణి పొలము, ఈ కుమ్మరవాణి పొలం ఎవరదు? ఇప్పుడు మరి ఇది ఒక డౌట్ మనకి, అదేంటయ్యా అంటే ఇది కూడా చేయించాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలము కొనేను. సరే, బాగానే ఉందండి. మత్తయ్య గారు రాసిన మరణానికి లోకా గారు కంటిన్యూగా చెప్పేశారు, బాగానే ఉంది. మరి దీని సంగతి ఏంటి? సచ్చినోడు పొలాన్ని ఎలా కొంటాడు? ఇప్పుడు చెప్పాలి. ఇది జ్ఞానం అక్కడే చెప్పేశాడు. అదే బైబిల్లో ఎప్పుడు ఎవరు ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రస్తావించారు అన్నది ఖచ్చితంగా ఉండాలి వాక్యోపదేశకుడికి. ఎవరు ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా ఇది తెలిసి ఉండాలి వాక్యం చెప్పేటప్పుడు. ఇప్పుడు ఈ పదాన్ని ఇది ఎవరికి రాశారు? అపోస్తల కార్యాలని తెయఫెలాగా రాస్తున్నాడు. ఇప్పుడు ఎవరు చెబుతున్నారు? లోకా గారు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? ఇదిగో ఈ యూదా. ఏ యూదా? మీరు పైకి వస్తే పోనీ కిందకు వస్తే యేసుక్రీస్తుని అప్పగించాడు కదా, ఆ యూదా. ఈ యూదా అన్ని చోట్ల ఇస్కరియోతు యూదా అని రాయరు. ఈ యూదా ఎవరు చెబుతున్నారు? లోకా గారు తెయఫెలాగా చెబుతున్నాడు. ఇగో ఈ యూదా ఉన్నాడు, ఈడున్నాడే అంటాం. ఈడెవడంతకి? అదేనండి వాడు మనకు ఆన్ చేశాడు కదా, వాడే ఈడు అంటే అటు పేరు ప్రస్తావించట్లేదా? పేరుకి ముందు ఈ, వాడు, వారు ఈ పదాలు వాడుతుంటాం మనం. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనిను అన్న ప్రస్తావన ఎవరు తీసుకున్నారు? ఆల్రెడీ మనకు చెప్పేశాడు. మత్తయి సువార్త 27:1-5 చెప్పేశాడు. 27 మనకు తెలిసిపోద్ది. మత్తయి సువార్త 27:7 చూద్దాం ఆ మాట మళ్ళీ. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి పరదేశులు అంటే చచ్చిపోయే వారికి, అంటే సమాధి తోట అనుకో, అది ఎవరు చెబుతున్నాడు? తెయఫెలాకి లోకాగా చెబుతున్నాడు. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన డబ్బులు ఉన్నాయే, డబ్బులు ఇచ్చి ఒక పొలము కొనేను. ఎట్టనేది కన్ఫ్యూజ్గా ఉందంటే నువ్వు ఎంత చెప్పినా ఇక్కడ వరకు ఓకే, కానీ కన్ఫ్యూజ్గా ఉంది. ఇప్పుడు ఈ కన్ఫ్యూజేషన్ నీకు పోవాలంటే ఒకటి చెప్తాను. ఏమని? సినిమాలు చూస్తారా? చూడండి. అది సినిమాలు చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఠాగూర్ సినిమా చూసి ఉంటామా? చాలా చూసి ఉంటాంలేండి, ఇంటికి పోతే అదే పని కదా మనకి. ఠాగూర్ సినిమా చూసామా? వాడు చచ్చిపోతాడు, హాస్పిటల్ సీన్ వచ్చింది, ఇదంతా మనకు తెలుసు. అక్కడ ఒక మాట ఉంటుంది, బతుకున్నప్పుడు ఏమి సంపాదించి పెట్టలే, సచ్చి సంపాదించాడు. నేను ఒకటి అడుగుతున్నాను, బతుకున్నప్పుడే సంపాదించి పెట్టలేని వాడు సచ్చినాక ఎలా సంపాదించి పెడతాడు? ఆ సినిమాకి క్లాప్స్ పడతాయి. ఏడైతేనేమో తప్పులు ఎత్తుకుంటాం మనం. ఇప్పుడు ఎవరైనా చెప్తున్నా మళ్ళా వాడికి ఆ భాషను చెప్తా, మనకి ఈ భాష చెప్తున్నా. ఈ యూదా అన్నాడా? ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రోకల్నిచ్చి అంటే వాళ్ళు ఏమైనా తీసుకున్నారా? లేదు, ఈ డబ్బులు మనకెందుకు, వాడికి మనకు వద్దా డబ్బులు, ఇంకా ఒక్కసారి వాడికి ఇచ్చామంటే ఆడియే ఇంకా మనకెందుకు అని
పేరు రావాలిగా, మరి శాస్త్రులు పరిచయాలు మంచులు అనిపించుకోవాలిగా సమాజంలో. శాస్త్రులు అనగానే ప్రజల్లో ఉండువారు. పాపం ఇదిగో సమాధి ఖర్చు కొరకు యోధాకి ఇదిగో ఈ శాస్త్రులు పరిచయాలు, ఈ పెద్దోళ్ళు చర్చిలు అయ్యగారులు ఎంత మంచి వాళ్ళండి. మాకు కేక్ పంపిస్తారండి బర్త్డేకి మా అయ్యగారు. అని కేకేం కర్మ, అది ఏకంగా సమాధి స్థలమే కొన్నాడు నీ కొరకు తెలుసా. ఆ డబ్బులు ఎవరే? ఆ డబ్బులు ఎవరే? యోధాయి. ఎక్కడ యోధాకి? యేసుక్రీస్తు నమ్ముకున్నాడు. వాడి దగ్గర లేనంత మాత్రాన, వాడి దగ్గర లేకపోతే వాడి కావా? వాడి ఆ డబ్బులు, వాడి డబ్బులు మాకెందుకు? అందుకనే వాడు చచ్చిపోయింది కాబట్టి ఆడి డబ్బులు ఆడికే ఖర్చు పెడదాం. పొలం కొనేశారు, సమాధి. అది దాని అర్థం. ఎవరికి చెబుతున్నారు, ఎలా చెబుతున్నారు? అది ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రోకల్ని ఇచ్చి పొలము కొనెను. అంటే ఇప్పుడు యూదా పొలం కొన్నాడా? వాడి డబ్బులే కాబట్టి వాడే కొనుక్కున్నాడా? వాడు కొనుక్కోని అవసరం లేదు. వాడి పేరు మీద ఎవడు కొన్నా వాడిదే, వాడి డబ్బులే కదండి. అందుకే చెబుతుంటాం, బతుకున్నంతకాలం అట్టా ఇట్టా చూసి ఏమీ కూడబెట్టుకోకుండా సచ్చే ముందు యాక్సిడెంట్లో పోయిందనుకోండి మొగుడు, అంతే కదండి. మరి ప్రమాద బీమా పథకం కింద చచ్చిన వారికి ఇంట్లోకి అది హార్ట్ అటాక్ వచ్చినా సరే అదే రాస్తారు. 2 లక్షలు. బతుకున్నప్పుడు చంపడానికి 20 ఏళ్ళు పట్టిద్ది, 30 ఏళ్ళు పట్టిద్ది. చచ్చినప్పుడు వెంటనే 2 నెలల్లో వచ్చేస్తారు 20 లక్షలు. ఎట్టా 2 లక్షలు? ఎట్టా సచిన్ ఎలా సంపాదించాడు? దీన్ని మనం కుదరదు వాడు సంపాదన ఏంది, డామ్ డిస్కన్ అనుకో. సమాజం ఏమంటుంది? తుప్పుక్కుని వచ్చింది. సచ్చి బాధలో ఉంటే నీ సన్నాసి డైలాగులు ఏంట్రా, ఆడు చచ్చి సంపాదించి పెట్టిండ్రా పిల్లకి అంటారు. దాన్ని మనం తప్పుగా అనగలమా? తప్పుగా అంటే మరి ఇది కూడా తప్పే అవుతుంది. మరి దాన్ని త్యజించండి చూద్దాం. నేను వస్తా వంకర ప్రశ్నలు కొన్ని 100 వేస్తా అక్కడ. అది ఏమో మాకు రావా ప్రశ్న ఏట? ఒక విషయాన్ని అర్థం చేసుకోవటంలోనే ఉంటుంది ఏదైనా. అది విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటం రానోడు అపార్థమే చేసుకుంటాడు ఎప్పుడైనా సరే. అదే అసలుకే యేసుక్రీస్తుని పట్టించాలన్న ఒక తుచ్చమైన ఆలోచన ఉన్నటువంటి వాడికి ఏమందిద్ది? జనాల్లో మంచివాడిగా కనపడాలి. ఏదో చనిపోయిండు, మనకు కూడా మా ఎమ్మెల్యే గారు వచ్చి సమాధి ఖర్చుకు 30 ఏళ్ళు ఇచ్చారయ్యా అంటే, అయ్య బాబోయ్ ఆ మహానుభావుడికి మనం ఓట్లు వేయాలా? వడిదే ఆ కాలనీ మొత్తం బంధువర్గంలో మొత్తం మంచి పేరు రావాలి. రేపు ఎలక్షన్ వస్తే మొత్తం వద్దాలటే. ముందు చూపు ఎంత స్వార్థం ఉంది సార్ అక్కడ. ఆడి మా అత్తగారు చెప్పేశారు, వాళ్ళే ఆ డబ్బులు తీసుకెళ్ళి పొలం కొన్నారు, దాంట్లో పాతి పెట్టారు. అది అక్కేళ్దామా? రక్తభూమి ఎక్కడుంది? హిన్నూము కిద్రోను లోయ, ఎరుసలేము చుట్టుపక్కల కొండలో, అక్కడ చచ్చిపోయాడు. స్పష్టంగా ఉంది. ఎలా చచ్చిపోయాడు? ఇదిగో ఉరి పెట్టుకున్నాడు. మా అత్తయ్య గారు చెప్పారు, ఉరి పెట్టుకుంటే తాడు దిగొచ్చు. తాడు దిగ తెగిద్ది, బరువు ఎక్కువయ్యి, సమస్య లేదు అందులో. లోయలో పడ్డాడు, పేగులు బయటకు వచ్చినాయి, అంతే. ఒకటే సావు, 2 రకాలు చెప్పలా, ఒకటే సావుని క్లారిటీ చెప్పారు అక్కడ. అది ఇంట్లో పెద్ద కన్ఫ్యూజన్ ఏముంది? ఇంకా ఇక యోధా ద్రోహం వల్ల సంపాదించిన రోకలు ఇచ్చింటే ప్రదే చెప్పిన, చనిపోయిన వాడు 2 లక్షల రూపాయలు పిల్లగాళ్ళకు వస్తున్న నేటి కాలంలో ప్రమాద బీమావశాత్తు మామూలుగా రాజు పప్పుగడికి చెప్పడం. కానీ ఏమండి ఎట్టా కష్టపడితేనే 2 లక్షలు రాలా, సత్యాలా వచ్చాయి. ఆడు కష్టపడ్డాడు. యేసుక్రీస్తు వారిని అప్పగించిన కొరకు చాలా 3.5 సంవత్సరాలు వెయిట్ చేశాడు, స్పాట్ ఎప్పుడు పెడతామనని. కానీ డబ్బులు రాలా, వచ్చేట్టుగా వచ్చాయి. చనిపోయిన వెంటనే ఈ డబ్బులు మాకెందుకురా, వాడి డబ్బులు అని చెప్పేసి అవే 30 వెన్నెలు తీసుకెళ్ళి ఒక మంచి పొలం కొని యోధా కొంచెం ఖర్చులు పుంచుకున్నామా అని చెప్పేశారు. అబ్బాబాబా శాస్త్రులు ఎంత మంచి వాళ్ళండి, మహానుభావులు. మంచి సమాజానికి అది కనపడదా స్వార్థం ప్రశ్నించేవాడికి? సచ్చిన వాడు డబ్బులు ఎలా సంపాదిస్తున్న దగ్గర ఆన్సర్ ఉంటే ఈ రెఫరెన్స్ కూడా ఇప్పుడు నేను చెప్పిన భావానికి అర్థమైపోవాలి. కాదు కూడదంటే దేనితో మాట్లాడడానికి సిద్ధం, రణమేగా, యుద్ధమే. ప్రియమైన దేవుని పిల్లారా, మరి త్యజించడానికి కావాలి. ఇకపోతే సార్లు ఈ ప్రశ్న ఇస్తున్నారంటే ఇంకొకటి విషయం చెప్పాలి ఇక్కడ, ముగిస్తాం ఒక 5 నిమిషాల్లో. సార్లు ఇన్ని ప్రశ్నలు ఎత్తున్నారంటే ఏల జ్ఞానం ఏమి కాదు. ఎవడో హేతువాది ఇంగ్లీష్ వాళ్ళకి అతి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదండి, మరి వాళ్ళకే ఉంటాయి. ఆ హేతువాదులు యేసుక్రీస్తు వారి మీద ఒక బుక్ రాస్తున్నాడు. ఏమని? ద హ్యాంగ్, ఒక బుక్, ఉరి. ఆ బుక్ పేరు ఉరి. ఆ ఉరిలో ఎన్నో వాడికి డౌట్లన్నీ రాసుకున్నాడు, ఆత్మకథలా రాసుకున్నాడు, వాడికి అనిపించింది రాసుకున్నాడు. బైబిల్ దగ్గర పెట్టుకోవడం, ఎస్ రాంగ్ వాట్ అని వాడు రాయటం.
హౌ టు ఫైండ్ రాసుకోవటం, ఇవన్నీ పుస్తకాలు ప్రింట్ అయ్యి మన ముఖానికి వచ్చి కొడితే వాటిని చాలామంది మేధావులు ఉన్నారు కదండి, మరి తప్పుపట్టి మేధావులు వాళ్ళంతా తెలుగులోకి ప్రింట్ వేసుకొని ఇదిగో ఈ రిఫరెన్స్కి ఇది ఇది అని వీళ్ళ జ్ఞానంగా చెబుతున్నారు. ఇది రాసింది ఒకటి ఫుడ్, రెండోడు బాల్. అందుకే వాడిని ఫుట్బాల్ ఆడుకోవాలి మనం. ఆడు ఇంగ్లీష్లో పేర్లు అవన్నీ ఫుట్ బాల్. ఇక తెలుగులోకి తర్జుమా అయిపోయినాక ఈడి జ్ఞానమైనట్టుగా ఈడి ఆలోచన అయినట్టుగా ఓ అని చెప్పేస్తూ ఉంటారు. ఇక కనుక ఆడు రాసిన దాంట్లోనే పసలేదు, ఇంకా వీళ్ళు చెప్పే దాంట్లో ఇంకేం పస ఉంటుంది. ఇంగ్లీష్ అంటేనే సంకర జాతి భాష. దాంట్లో ఇంగ్లీష్ నుంచి రాలా మనకు బైబిల్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ డైరెక్ట్గా ఇది ఎలా వచ్చింది అంటే మీరు మళ్ళా ప్రశ్నించుకోకుండా బైబిల్లో ఉంటుంది. క్రొత్త నిబంధన ముందు ఉంటుంది. ఏమని తెలుసా? అది చూడండి, పాత నిబంధన ముందు ఏమనుందో ఏమనుంటుంది బైబిల్. ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. తర్జుమా చేసినప్పుడు ఏమని ఉంటుందంటే ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి భాషాంతరం చేయబడింది. అదే చూసారా, ఏది పాత నిబంధన గ్రంథము ఆదిమ హెబ్రీ భాషలో నుండి ఇంగ్లీష్లోంచి తర్జుమా చేయబడలేదు. ఇంగ్లీష్ వాడికి ఏమొచ్చు, అది ఆదిమ గ్రీకు కొత్త నిబంధన. ఆదిమ హెబ్రీ భాషలోంచేమో పాత నిబంధన, ఆదిమ హెబ్రీలోంచేమో అది అంటే డైరెక్ట్గా హెబ్రీ గ్రీకులోంచి ట్రాన్సాక్షన్ అయింది. మరి ఇంగ్లీష్ వాడు బైబిల్ తీసుకుంటే తప్పులు కాకపోతే ఇంకేముంటాయి? ఆడు కూడా ఆదిమలోంచి రావాలా. అది కనుక ఒక్కొక్క పదానికి ఒక్కొక్కటే చెప్పాను కదా. ద్రాక్షారసాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం రావాలి వాడికి. ద్రాక్షారసం అని బైబిల్ మన తెలుగు వాళ్ళు స్పష్టంగా రాస్తే ఆడికి ఏమి రాయాలి అర్థం కాక వైన్ అని పెట్టేశాడు. వైన్ అనగానే మనమేమనుకున్నాం, మనకు అసలు బుద్ధి లేదు, మనకి టీచింగ్ అసలు రాదండి స్కూల్లో. నేను టీచర్గా ఉంటే మాత్రం దోలు తీస్తాను. అది వైన్ అంటే ద్రాక్షరసమా? ఆడెవడో చెప్తే నువ్వెలా చెప్తారు అసలు ద్రాక్షరసం అని? ద్రాక్షలా ఉంటావు పోనీ చెప్పు, వైన్ ఫ్రూట్ అంటవా? సిగ్గుండాల పాఠాలు చెప్పేటప్పుడు తెలుగు మాస్టర్లకి, తెలుగు భారతదేశ ప్రజల మాస్టర్లకి అందరికీ సిగ్గు, శరము, బుద్ధి, లజ్జ మొత్తం ఉంటే మనకు అర్థమైద్ది. గ్రేప్ అంటాం. గ్రేప్ అనగానే పుల్లగా పుచ్చపుచ్చుకుంటాయి కదా, అయ్యి దాచాలేనా గ్రేపులు అంటే? దాచాలేనా? గ్రేప్ ఫ్రూట్, గ్రేప్ జ్యూస్, మ్యాంగో జ్యూస్, మ్యాంగో నుంచి వచ్చేది మ్యాంగో జ్యూసు. మరి గ్రేప్ నుంచి వచ్చేది గ్రేప్ జ్యూసు. మనం కూడా అక్కడ అడిగినప్పుడు ఏమంటాం? గ్రేప్ జ్యూస్ ఇవ్వండి అంటాం. మరి ద్రాక్ష రసం ఎలా రాసేవారు అసలు? మరి ఎలా రాశారు? నా కొడుక్కి బుద్ధి లేదు కాబట్టి అటు రాశాడు. మరి నా కొడుకులకు బుద్ధి ఉండాలి కదండి. వెయ్యాలి నా కొడుకులు అసలు వదిలిపెట్టకూడదు ఎవరిని కూడా. అది తర్జుమా చేస్తున్నప్పుడు మంచిగా చెడా చేసి మాట్లాడాలా. అది రానోడు ఆడేదో ఇంగ్లీషులో వైన్ అని పెడితే వైన్ అంటే ద్రాక్షరసమా? గ్రేప్ జ్యూస్ అని పెట్టుకోవచ్చు కదండి ఇంగ్లీష్ వాడు. సరే దెయ్యం ఎలా కొట్టేద్దా? ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన ద్రాక్షరసం, ఇంగ్లీష్లో గ్రేప్ జ్యూసు. మనం కూడా ఎండాకాలం వెళ్ళి ఐస్ బాగా వేసో గ్రేప్ జ్యూస్ అంటాం నడివిప్పి అనవా? అంతేగాని వైన్ ఒకటి అన్నం అనుకోడు చూస్తారు. రే పగలే ఎక్కిందా వైన్ ఆడ, ఇది ద్రాక్షరసం అంటాడు. ఇది ఆ రాసి ఉంటుంది. మళ్ళీ ద్రాక్షారసము 10 రూపాయలు 25 రూపాయలు ఉంటుంది. మనం కూడా గ్రేప్ జ్యూస్ ఇవ్వండి అంటాం. ఇప్పుడు ఎవడైనా వెళ్ళి ఆ బండి కాడికి వెళ్ళి తమ్ముడు ఒక వైన్ గ్లాస్ అందుకు అన్నం అనుకో, ఆడు ఎక్కిద్ది ఇంకోడికి. అది ఈడెవడో ఎదవ పగల దాకుంటాడు. రే మా దగ్గర ఎవరో పక్కన తెచ్చింది పోరా అడ్రస్ చెబుతుంది. మరి ట్రాన్సాక్షన్ రా, ట్రాన్స్లేట్ చేయడం కూడా వచ్చా. ఇంగ్లీషు అంత దరిద్రం ప్రపంచం లేదు. కాకపోతే అది లేకపోతే మనం నాలుగు చెల్లుబాటు అవ్వదు. దేవునికి స్తోత్రం. అది ఏం చేస్తాం మరి? కనుక తప్పుడు తడకల తర్జుమాలతో భావాలు అందకుండగా ట్రాన్సాక్షన్ చేస్తే ఎవడో రాసినటువంటి తలంపులోంచి పుట్టింది తప్పుడైతే, ఈ తప్పుడు వెనకాల ఏముందో సంఘాల్లో సమాజాల్లో చెప్పకుండా ఒక తంపుడు ప్రసంగాలు డ్యాన్సులు వేస్తుంటే వాడేమో ప్రశ్నిస్తుంటే త్యజించాలి కదా. మ్యాపులు చూడటం వచ్చా మనకు అసలుకి? వెనకాల ఎందుకు ఇచ్చాడు మ్యాపుల్ని? ముందు పరిచయ వాక్యాలుగా బైబిల్ ఎందుకు రాశాడు? ఇవన్నీ వద్దు. ఈ రెఫరెన్స్లో ఖండితం చేస్తాడు. మరి దీన్ని ఏమంటారు మరి? ఇది ఎవడు చెప్తాడు? నీ అమ్మ మొగుడు చెప్తాడా వచ్చి? ఎవడు చెప్తాడు? మ్యాప్ల గురించి ఎవడో చెప్తాడు? చెప్పాలి కదా. టోటల్ పరిజ్ఞానం ఉంటేనే మాట్లాడాలి బైబిల్ని, లేకపోతే మూసుకోవాల్సిందే.
కనుక యోధావరణం 2 రకాలుగా లేదు. ఆయన ప్రస్తావించింది కంటిన్యూ చేశాడు, తప్పే ఉంది? ప్రస్తావించింది కంటిన్యూ చేశాడండి, ఆధారాలతో కంటిన్యూ చేశాడు. దాని తప్ప నానాడే పట్టుకోలేదు. వచ్చేస్తుంటారు మీదకి ఇది తప్పుందని. మనం ఏం విశ్వాసంతో పెట్టుకున్న చేతులు ఏంటోనండి, బైబిల్ మీద మేము తగ్గిపోతుంది. నాకు ఎందుకు తగ్గదో చల్లగా ఉండుంటుంది. శనక్కాయలు వేయించుకొని తింటాం, ఇక అంతే. అందులో బెల్లం కొబ్బరి ఉంటాయి, దంచుకొని తిరుక్కుంటూ హ్యాపీగా టీవీ చూసుకుంటూ ఆదివారం గడిపేస్తాం, సోమవారం గడిపేస్తాం, మంగళవారం గడిపేస్తాం. సచ్చినప్పుడు కూడా అవే పంచుతారు, బెల్లం ముక్కలు, కొబ్బరి, బొంగు బియ్యం. నువ్వు ఏదైతే తింటావో చలికాలం అదే పంచుతారు సచ్చినప్పుడు. ఈక్వల్. అది ఏం తేడా ఉండదు. బొంగు బియ్యం ఏముంటుంది తెలుసా నీకు? కొబ్బరి ఎందుకు వస్తారా? నువ్వు లేని తినవు మరి. ఇక్కడ బతికున్నప్పుడు మరి బతికున్నప్పుడే చెబుతుంది కదరా బతికి ఎలా ఉండాలో. సచ్చినాక అదే రిపీట్ చేస్తున్నారు కదరా, అప్పుడైనా సిగ్గుండాలి కదరా మనకి. కనుక ముండమూపి ప్రసంగాలలో సత్యం బయటికి రాదు, వాడు మొగాడైతేనే బయటకు వచ్చింది. కనుక దేవుని మనసు ఆల్వేస్ జమ్. కనుక తప్పు అన్నది నీ కంటికి కనబడితే అక్కడ మేము వాళ్తాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరైనా కానివ్వండి, మీకు అందకపోతే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని దాన్ని తప్పనో దాని అదోనో ఇదోనో అనుకోవడానికి వీల్లేదు. విశ్వాసాన్ని అంతకంటే సంక నాగించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మంచి విశ్వాసంలో ఉండండి, దేవుళ్ళలో ఉండండి, ప్రేమగా ఉండండి. ఎన్నో సంగతులు ఇంకా మీకు అందడానికి చాలా కష్టపడుతున్నాం, చాలా అందిస్తాం కూడా. శుక్రవారం మరొక అంశంతో మళ్ళీ మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం.